అందరికీ నమస్కారం. పరమ గురువులైనటువంటి పత్రిజీ గారికి, అలాగే వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. సో, గురు మూమెంట్ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనందరికీ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తూ మనందరికీ చక్కటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మరి నాకు సహకరిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ అభినందనలు. సో, ఈ సబ్జెక్ట్ ని మనకి అందించినటువంటి మాస్టర్ డార్కోం సెరై డరియన్ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. సో, మాస్టర్స్ మనం థర్డ్ డే లోకి అడుగు పెట్టాము. ఫస్ట్, సెకండ్ డేస్ అయిపోయాయి. సో, ఈ థర్డ్ డే లో మనం ఈ రోజు ఏం నేర్చుకుంటున్నాము అన్నది తెలుసుకునే ముందు నిన్నటి విషయాలు ఒక్కసారి కొంచెం గుర్తు చేసుకుందాం. నిన్న అనువర్తనం అంటే ఏంటి? అనువర్తనంలో ఎన్ని దశలుంటాయి? అనువర్తనం మన జీవితంలోకి ఏ విధంగా అలవరుచుకోవాలి అన్నది చూసాము. తర్వాత ప్రశంస అంటే ఏంటి? ప్రశంస ద్వారా మనకు కలిగేటువంటి లాభాలేంటి? ఆ ప్రశంసని మనం మన జీవితంలో ఏ విధంగా అలవరుచుకోవాలి అన్నది కూడా మనం నేర్చుకున్నాము. సో, ఈరోజు మనము కొత్తది ఇంకొక సుగుణం గురించి తెలుసుకుంటాం. అదేంటంటే ఆకాంక్ష. ఆకాంక్ష అంటే ఏంటి? దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అన్నది చూస్తాము. తర్వాత ఇంకొక సుగుణం ఆశీర్వచనాలు అనేటువంటి శక్తి ప్రవాహాన్ని మనలో ఏ విధంగా పెంపొందించుకోవాలి? మనల్ని మనం కాంతి శక్తిగా ఏ విధంగా మార్చుకోవాలి? తర్వాత ఇంకొక సుగుణం సౌందర్యం అంటే ఏంటి? ఆ సౌందర్య శక్తిని మన జీవితంలో ఏ విధంగా పెంపొందించుకోవాలి? మనం సౌందర్యంగా ఏ విధంగా జీవించాలి? ఈ అంశాలన్నీ ఈరోజు మనం కవర్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. సో, అందరికీ మరొక్కసారి వెల్కమ్. ధన్యవాదాలు. ఆకాంక్ష. ఆకాంక్ష అంటే ఏంటసల? ఈ ఆకాంక్షలో ఉన్నవాళ్ళు ఏం సాధించుకుంటారు అన్నది చూద్దాము. ఇంతకంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఆకాంక్ష అనేది అర్థం అవ్వాలంటే మనం ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఏంటంటే నచికేతుడి గురించి. ఇది అందరికీ తెలుసు దాదాపుగా. కానీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏంటంటే గౌతముడు అనేటువంటి ఒక రాజుగారుంటారు. ఆ రాజుగారికి నచికేతుడు అనేటువంటి ఒక బిడ్డుంటాడు. అయితే గౌతముడు ఏం చేస్తాడంటే, ఆయన స్వర్గ సుఖాల కోసమని ఒక యాగం తలపెడతాడు. ఆ యాగం చేస్తూ, ఆ యాగంలో నియమం ఏంటంటే, తనకున్నటువంటి సంపదలో కొంత భాగాన్ని అందరికి పంచాలి. అక్కడికొచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ సంపదని లేదు అనకుండా పంచాలి. అయితే ఈయన ఏం చేస్తాడంటే గౌతముడు వేస్ట్ ఆవులుంటాయి కదా! అంటే పాలిచ్చి ఇంకా ముసలివైపోయి ఎందుకు పనికిరాని ఆవులుంటాయి కదా! అలాంటి ఆవుల్ని దానం ఇస్తూ ఉంటాడు. అది చూసి ఈ పిల్లోడు చిన్న పిల్లోడనమాట. 4, 5 ఇయర్స్ బాబు. అడుగుతాడు. అదేంటి అందరికి ఉపయోగపడేవి కదా ఇవ్వాలి. అనవసరంగా ఉపయోగపడని ఇస్తే వాళ్ళకి ప్రయోజనం ఏంటి? నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు అంటే, నువ్వు నోరు మూసుకో లేపోతే నిన్ను దానం ఇచ్చేస్తాను అంటాడు. అంటే వాళ్ళందరికీ మళ్ళీ వినపడి వాళ్ళందరూ మైండ్‌లల్లో పడిపోతది గదా! అందుకని "నువ్వు నోరు మూస్తావా? లేపోతే నిన్ను దానం ఇచ్చేయమంటావా?" అంటాడు. అవునా! నన్ను దానం ఇస్తావా? నిజమే కదా! నీ ఆస్తిలో నేను కూడా ఒక పార్ట్ గదా! సరే ఎవరికిస్తావు దానం? ఎవరికిస్తావు? అని వెంటబడతాడు. చిన్న పిల్లోడు గదా! వెంటబడితే ఇంక కోపంలో నిన్ను యముడికి దానం ఇచ్చేస్తాను అంటాడు. అవునా! యముడికి దానం ఇచ్చేస్తావా? సరే అయితే ఇచ్చేయి, ఇచ్చేయి అంటాడు. ఇంక వాళ్ళ నాన్న చాలా బాధపడతాడనమాట. అయ్యో! అనవసరంగా అలా అన్నానే అని జెప్పి బాధపడుతూ ఉంటాడు. లేదు నీ మాటని నేను నెగ్గించాల్సిందే. నేను యముడి దగ్గరికెళ్ళిపోతాను. నన్ను యముడికి దానం ఇచ్చేయి అని పేచీ పెడతాడు. తర్వాత ఇంక నాన్న మాట నెగ్గించాలి అని జెప్పి ఆయన యముడి దగ్గరికి బయలుదేరతాడు. నిజంగానే ధ్యానం ఎలా ఎలా వెళ్ళాలి ఏంటి అంటే అప్పుడు ఆయనకి పెద్దవాళ్ళు చెప్తారనమాట. "నాయనా ధ్యానంలో కూర్చొని హాస్టల్ బాడీతోటెళ్ళొచ్చు. ఈ బాడీతోటయితే ఎళ్ళలేవు" అని జెప్పి చెప్తారు. అంతే ఇంక ధ్యానంలో కూర్చుంటాడు. నేను ఎలాగైనా సరే యముడి దగ్గరికెళ్ళిపోవాలి. యముడితో నేను మాట్లాడాలి. ఇది అతని టార్గెట్. చూడండి ఆకాంక్ష. ఓకే. యముడి దగ్గరికెళ్ళాడు బానే ఉంది. సాధన చేశాడు. యముడి దగ్గరికెళ్ళాడు. కరెక్ట్‌గా ఈయన యముడి దగ్గరికెళ్ళేటప్పటికి యముడు అక్కడ లేడు. వేరే పని మీద బ్రహ్మలోకంకెళ్ళిపోయున్నాడు. ఇక గేట్ దగ్గర కూర్చున్నాడు. 1 డే అయిపోయింది.
అక్కడ ఉండేవాళ్ళు, "నాయనా యముడు ఇప్పుడే రాడు. 2, 3 రోజులు పడతది. ఎప్పుడొస్తాడో గూడా తెలీదు. నువ్వు వెళ్ళిపో నాయనా వెనక్కెళ్ళిపో" అంటే, "లేదు నేను యముడిని కలవాలి. అది నా ఆకాంక్ష." సరే 1 డే అయిపోయింది. "భోజనం చెయ్యి నాయనా." "వద్దు నాకొద్దు." "నీళ్ళు తాగు నాయనా." "వద్దు నాకొద్దు." యముడిని కలిసే వరకు నేనేమి ముట్టుకోను. రెండో రోజు అయిపోయింది. మూడో రోజు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత యముడొస్తాడు. యముడొచ్చి లోపలికెళ్ళిపోతాడు. ఏంటి ఎవరా పిల్లోడు? అంత చిన్న పిల్లోడొచ్చాడేంటి? అని జెప్పి అడుగుతాడు. అంటే ఆశ్రమ లోకంలో చనిపోయిన వాళ్ళు ఆ యముడి దగ్గరికి ఎవరెళ్తారు యాక్చువల్‌గా చనిపోయిన తర్వాత ఎళ్తారు. అయితే ఈ ఈ ఈయనకేమో సిల్వర్ కార్డ్ అలాగే ఉంది నచికేతుడికి. అంటే సిల్వర్ కార్డ్ అలాగే ఉందంటే బతికుండి ఆస్ట్రల్ బాడీ తోటొచ్చాడు. ఏంటి ఆ పిల్లోడేంటి? ఆ పిల్లోడి సంగతేంటి అంటే, "అయ్యా 3 రోజుల నుంచి అక్కడే ఉన్నాడయ్యా. ఎళ్ళిపో అంటే ఎళ్ళిపోడు. ఏమన్నా ఫుడ్ తీసుకోమంటే తీసుకోడు. నేను యముడిని కలవాలి అంటున్నాడు." అంతే ముచ్చటేస్తది ఆయనకి యముడికి. అవునా! 3 రోజుల నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నాడా అని గబగబా వస్తాడు. వచ్చి, "ఏ నాయనా నీకేం కావాలి? మా నాన్న నిన్ను యముడికిచ్చేస్తాను అన్నాడు. అందరూ భయపడిపోతున్నారు. నీ దగ్గరికి ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? అందరూ నీ దగ్గరికి రావడానికి ఎందుకు భయపడుతున్నారు? నువ్వంటే ఎందుకు మానవులకి భయం? మృత్యువు యొక్క రహస్యం నాకు చెప్పు." అంతే యముడు స్టన్ అయిపోతాడు. ఇదేంటి ఇంత చిన్న పిల్లోడు ఇంత పెద్ద క్వెషన్ అడుగుతున్నాడు. వీడికి ఎలా చెప్పాలి? ఏంటి? ఇది చెప్పడం అవసరమా? అని జెప్పి వాడిని బుజ్జగిస్తాడనమాట. నాయనా అది చాలా పెద్ద విషయము. నీకు నీ వయసుకి సరిపోదు. కాబట్టి నీకేం కావాలో కోరుకో. నాకు కావాల్సింది అదేనయ్యా. ఏం కావాలి? మరణ రహస్యం కావాలి. మృత్యువు యొక్క రహస్యం కావాలి. నాకు ఆ జ్ఞానాన్నివ్వు అంటాడు. నీకు మంచిగా ఏం కావాలంటే అది. ఒక పెద్ద ఇంద్రభవనం ఇచ్చేస్తాను. ఒక పెద్ద రాజ్యానికి ఇప్పుడే నిన్ను రాజుని చేసేస్తాను. నువ్వు హ్యాపీగా ఎళ్ళు. లేదు నాకు రాజ్యం వద్దు. కీర్తి వద్దు. ప్రతిష్టలొద్దు. నాకేం కావాలి? నాకు జ్ఞానం కావాలి. ఏం జ్ఞానం కావాలి? మృత్యువుకు సంబంధించిన జ్ఞానం కావాలి అంటాడు. చూసారా ఆయన ఆకాంక్ష? సో, ఇంకా యముడికి అర్థమైపోతది. వీడు ఈ జ్ఞానం తెలుసుకునేదాకా ఇక్కడి నుంచి ఎళ్ళడు. సో, ఇతనికి ఆ జ్ఞానాన్ని ఇవ్వాల్సిందే. ఇంత పట్టుదలగా ఉన్నాడంటే, ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడంటే, ఇతను ఈ జ్ఞానానికి అర్హుడు. కాబట్టి ఈ జ్ఞానం ఇచ్చేద్దాం అని చెప్పి కఠోపనిషత్తులో చెప్తాడనమాట. కఠోపనిషత్తు మొత్తం అదే ఉంటది. నచికేతుడికి, యముడికి మధ్యన జరిగినటువంటి సంభాషణ. మృత్యువుకి సంబంధించినటువంటి రహస్యాలన్నీ ఉంటాయి అందులోన. సో, అలా చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు యముడు ముచ్చటేసి అతనికి కొన్ని వరాలిచ్చి పంపిస్తాడనమాట. "సరే నాయనా నీకు వరాలు కోరుకో" అంటాడు. వరాలిచ్చి ఆ జ్ఞానం ఇచ్చి పంపించేస్తాడు. అది ఫ్రెండ్స్ నచికేతుడి కథ. అంటే సింపుల్‌గా చెప్పుకున్నాం. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆకాంక్ష. నచికేతుడు అతను ఏదైతే ఆకాంక్షించాడో దాని కోసం ఎంత తపించాడో చూడండి. ఆ తపన మనలో పెంచుకోవాలి. ఆ ఆకాంక్షని మనలో పెంచుకోవాలి. అదే సుగుణం. ఎప్పుడైతే ఆకాంక్షని మనలో పెంచుకుంటామో మన చైతన్యం విస్తారంగా పెరిగిపోతది మాస్టర్స్. సరే. ఆకాంక్ష అంటే ఏంటి అంటే ఉన్నత చైతన్యంతో నన్ను నేను నింపుకోవాలి. ఉన్నత చైతన్యంతో నన్ను నేను నింపుకోవాలి అనే ప్రగాఢమైన కోరిక. కోరిక అంటే ప్రాపంచిక విషయాలొస్తాయి. కోరుకుంటాం. కానీ ఆకాంక్ష అంటే ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి ప్రగాఢమైన కోరిక. ఆధ్యాత్మికతను సిద్ధించుకోవాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడమే ఆకాంక్ష అంటే మాస్టర్స్. ఇలా ఆకాంక్షతో ఉన్న వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తాం. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే బుద్ధుడు. బుద్ధుడేం చేశాడు? ప్రజలందరూ దుఃఖంలో ఉన్నారు. కాబట్టి ప్రజలందరిని దుఃఖ విముక్తి చెయ్యడం కోసం దుఃఖం ఎందుకొస్తుంది? దాని నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాన్ని నేను తెలుసుకోవాలి అని ఆకాంక్షించాడు. ఆ తర్వాత ఆ దుఃఖానికి కారణమైనటువంటి విషయాల్ని ప్రజలందరికీ తెలియచెయ్యాలి. అందరికీ ఆ జ్ఞానాన్ని పంచాలి అని ఆకాంక్షించాడు.
తర్వాత అంగుళిమానుడు ఒక హత్యలు చేసేటువంటి వ్యక్తి. చూడండి ఎంత ఎంత ఘోరమైన వ్యక్తో. 99 మందిని చంపుతాడు. వందో వ్యక్తిగా బుద్ధుడిని చంపాలని వెంటపడతాడు. బుద్ధుడిని చూస్తాడు. ఏంటి బుద్ధుడికి ఇంత విలువుందా? సో, నేను బుద్ధుడినవ్వాల్సిందే. ఎంత పెద్ద ఆకాంక్ష పెట్టాడో చూడండి ఫ్రెండ్స్. అంటే ఒక హృదయమే లేకుండా అందరిని చంపేస్తూ, ఆ చంపిన బొటనవేలుని తీసుకొని మెడలో వేసుకునేటువంటి ఒక క్రూరమైనటువంటి వ్యక్తిలో ఒక గొప్ప ఆకాంక్ష ఉదయించింది. నేను బుద్ధుడినయిపోవాలబ్బా! దానికోసం ఎన్ని తిప్పలు పడినాడో ఆయన. కొడతారు. ఊర్లోకెళ్తాడు భిక్షాపాత్ర తీసుకొని. దొరికాడురా వెధవ మనోళ్ళందరిని చంపేసాడు గదా! అని జెప్పి ఆ కక్షంతా తీర్చుకుంటాడు. బుద్ధుడి దగ్గరకొస్తాడు. మళ్ళీ కట్లు కట్టించుకుంటాడు. ఒక నెల రోజులు ఆగుతాడు. మళ్ళీ భిక్షాపాత్ర తీసుకొనెళ్తాడు. ఇలా ఎన్ని సార్లు కొట్టించుకుంటాడో వాటన్నింటిని భరిస్తాడు. ఎందుకంటే గతంలో నేను చేశాను కదా! నేను వాళ్ళ మనుషుల్నే చంపేశాను. పాపం వాళ్ళు నా కాళ్ళు చేతులే విరగ్గొడుతున్నారు. వీళ్ళెంత మంచోళ్ళు. అక్కడే సగం బుద్ధత్వం వచ్చేసిందతనికి. సో, ఆ ఉన్నతమైన ఆకాంక్షని అంగుళిమానుడు పెట్టుకున్నాడు. పత్రిజీ గారు ధ్యాన జగత్ కావాలి. ఈ ఈ ప్రపంచమంతా ధ్యానం తెలియాలి. శాకాహారులు కావాలి. ఒక గొప్ప ఆకాంక్షను పెట్టుకున్నాడు. సో, మాస్టర్స్ ఇంకా మన మన వంశీ సార్. వంశీ సార్ దగ్గరకొస్తే ఆహ్, అందరూ వాళ్ళ కర్మలకి కారణం తెలుసుకోవాలి. అందులో నుంచి జ్ఞానాన్ని పొంది, ఆ కర్మల నుంచి విముక్తి పొందాలి. అందరూ ఆనందంగా జీవించాలి. ఆత్మజ్ఞానంతో జీవించాలి. ఒక ఎన్‌లైటన్‌మెంట్ లో జీవించాలి అని కర్మ కర్మ విపాక ధ్యానం, కర్మ ధ్యానం, తర్వాత జ్ఞాన సిద్ధి ధ్యానం ఇలా ఆహ్, పై లోకాల నుంచి ఇన్ని మన కోసం ఆ జ్ఞానాన్ని డౌన్‌లోడ్ చేసి మనందరికీ పంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్నే ఆకాంక్ష అంటాం మాస్టర్స్. సో మనం కూడా ఒక ఉన్నతమైన ఆకాంక్షను ఏర్పరచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మన చైతన్యము వికాసం చెందుతుంది. మరి ఉన్నతమైన ఆకాంక్షని పెంచుకోవడం వల్ల మనకి కలిగే లాభం ఏంటి? బోలెడన్ని లాభాలున్నాయి మాస్టర్స్. మూల చైతన్యానికి అనుసంధానం కావడం. ఫస్ట్ మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే ఆకాంక్ష అన్నది ఏర్పరచుకోగానే మనకొచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే మన యొక్క మూల చైతన్యంతో మనం అనుసంధానమైపోతాము. కనెక్ట్ అయిపోతాము. తద్వారా మన యొక్క ఆత్మ ప్రణాళికని మనం అవగాహన చేసుకుంటాము. ఇప్పటిదాకా తెలీదు మన ఆత్మ ప్రణాళిక మనకి. ఏదో అలా వెళ్తూ ఉన్నాం. ఈ ఈ జీవితాన్ని ఈ విధంగా ఎందుకు తెచ్చుకున్నాము? దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి? ఈ ఆత్మ ఏమేం నేర్చుకోవడం కోసం భూమి మీదకొచ్చింది? ఏమేం పనులు చేయడం కోసం వచ్చింది? ఇవన్నీ మనకు తెలీదు. కానీ ఎప్పుడైతే ఒక ఉన్నతమైన ఆకాంక్ష నచికేతుల్లాగా నాకు జ్ఞానం కావాలి పట్టుబట్టాడు కదా! అలాగా మనం ఎప్పుడైతే పట్టుబట్టుకుంటామో, అలాంటి ఆకాంక్షలో ఉంటామో, అప్పుడు మనకి మూల చైతన్యంతో అనుసంధానం ఏర్పడుతుంది. రెండోది చైతన్యాన్ని విస్తరించుకొని ఉన్నత తలాల ప్రకాశత్వాన్ని, సృజనాత్మకతని అనుభూతి చెందుతాము. దాన్ని అనుభవిస్తాము. చైతన్యాన్ని విస్తరించుకొని ఉన్నత తలాల ప్రకాశత్వాన్ని, సృజనాత్మకతను అనుభవిస్తాము. ఇది చాలా డీప్ సబ్జెక్ట్ మాస్టర్స్. మనందరికీ ఉన్నత తలాలంటే అవగాహన ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఉన్నత తలాలలో అభివృద్ధి చెందుతూ అంటే ఉన్నత తలాల నుంచి జ్ఞానాన్ని తీసుకుంటూ, మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ, నిమ్న తలాలలో ఉన్నటువంటి మన భౌతిక, ఉద్వేగిక, మానసిక తలాల్లో సౌందర్యాన్ని, ప్రకాశాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఉన్నత చైతన్యంతో మనం కనెక్ట్ అయిపోతామో, అక్కడి నుంచి మనం నాలెడ్జ్ పొందుతామో, మనకి తెలియకుండానే మన భౌతిక శరీరంలో ఒక ఒక కనెక్టివిటీ ఏర్పడిపోద్ది. ఒక ప్రకాశత్వం వచ్చేస్తది.
అంటే మన ఆహారాల్లో మార్పులొచ్చేస్తాయన్నమాట. అది మనకు తెలియని కూడా తెలీదు. తర్వాత మన ఉద్వేగాలు, మన ఎమోషన్స్‌లో ద్వేషము, కోపము అవన్నీ పోయి ఎక్కడ లేని ప్రశాంతతతో, ఎక్కడ లేని ప్రేమతత్వంతో ఉండిపోతాం. ఎప్పుడు ఉన్నత తలాలతో అనుసంధానమై ఉన్నప్పుడే అవుతది మాస్టర్స్ ఇది. నెక్స్ట్ మానసిక తలాల్లో ఎవరు ఏం చేసినా సరే, మనం పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెడతాం. సో, భౌతిక, ఉద్వేగిక, మానసిక తలాల్లో సౌందర్యాన్ని, ప్రకాశాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాము. నెక్స్ట్ పాయింట్. ఈ ఉన్నతమైనటువంటి ఆకాంక్షని మనం పెట్టుకోవడం వల్ల మన చుట్టూ కూడా మన కోసం పనిచేసేవాళ్ళు, మన సహాయకులు, మన స్నేహితులు, మన సలహాదారులు వీళ్ళందరూ వచ్చి చక్కగా మనతో పాటు పనిచేస్తారు. ఎప్పుడైతే మనం ఉన్నత ఆకాంక్షతో ఉంటామో మరి మీరెవరో నాకు తెలీదు. నేనెవరో మీకు తెలీదు. మనం కలిసామా లేదా? మనం మన మధ్య ఒక మిత్రత్వం ఏర్పడిందా లేదా? ఒక అభిమానం ఏర్పడుతుందా లేదా? ఇక్కడ నాతో వర్క్ చేసే మాస్టర్స్ అందరూ ఎందుకు వర్క్ చేస్తున్నారు? ఉన్నతమైన ఆకాంక్ష వల్లే కదా! లేకపోతే నేను మ్యూజిక్ షేర్ చెయ్యమ్మా అనంగానే ఎందుకు షేర్ చెయ్యాలి? ఎందుకు అడ్మిట్లు చూసుకోవాలి? ఎందుకు మీ అందరి రిజిస్ట్రేషన్స్ చూసుకోవాలి? సో, ఎప్పుడైతే మనం ఉన్నతమైన ఆకాంక్ష ఏర్పరచుకుంటామో, అప్పుడు మనకి సహాయకులు, స్నేహితులు, సలహాదారులు వీళ్ళందరూ మన చుట్టూ వచ్చి చేరతారు. మనం మిత్రత్వంలోకి వెళ్ళిపోతాం మాస్టర్స్. నెక్స్ట్ మరి ఉన్నతమైన ఆకాంక్ష ఉంటే ఈ లాభాలన్నీ వస్తాయండి అనుకున్నాం కదా! అసలు ముందు మనకి ఆ ఉన్నతమైన ఆకాంక్ష ఉండాలంటే దాన్ని ఎలా ఏర్పరచుకోవాలి? ముందు మనలో ఏర్పడితేనే కదా! దాన్నెలా ఏర్పరచుకోవాలి? ఎలాంటి ఆకాంక్షని ఏర్పరచుకోవాలి? సారీ చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. సో, మనం మన ఆకాంక్షని ఉన్నతమైనటువంటి ఒక ఆకాంక్షని మనం ఎలా ఏర్పరచుకోవాలి? మనలో ఎలా ఏర్పడుతుంది అది అంటే ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలి దాని కోసం? ఉన్నతమైన ఆకాంక్ష కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో సాంగత్యంలో ఉండాలి. ఉన్నతమైన ఆకాంక్ష కలిగి ఉన్న వ్యక్తులతో సాంగత్యంలో ఉండాలి. వారికి మనకి చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. ఉన్నతమైన ఆకాంక్ష కలిగిన వ్యక్తులతో సాంగత్యంలో ఉండాలి. వారికి సహకారము అందిస్తూ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఉన్నతమైన ఆకాంక్షలో విజయం సాధించిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం పత్రి గారున్నారు. పత్రి గారు ఒక ఉన్నతమైన ఆకాంక్ష పెట్టుకున్నారు. ఆయన ఎంత సాధించారు మనం చూస్తూ ఉన్నాం కదా! వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారిలో ఉన్నటువంటి లక్షణాలను మనలో అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళల్లో అయితే మంచి లక్షణాలున్నాయో, ఉన్నతమైన లక్ష్యాలున్నాయో, వాటన్నిటిని మనము మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి ప్రయత్నము చేస్తూ ఉండాలి. అయితే ఈ ఉన్నతమైన ఆకాంక్ష ఏర్పరచుకున్నప్పుడు మనకి రకరకాల ఆటంకాలొస్తూ ఉంటాయి. వెనక్కి లాగుతూ ఉంటాయి. నీ వల్ల అవుతదా? నువ్వు చేయగలవా? పత్రి గారిని కూడా వెనక్కి లాగినోళ్ళు ఎంతో మందున్నారు. కానీ ఆయన ఆకాంక్ష ఆయన్ని ముందుకు తీసుకెళ్ళింది మాస్టర్స్. ఇది సామాన్యమైన విషయం కాదు. నచికేతుడు అతను ఎలా యమధర్మరాజు దగ్గరికెళ్ళగలడు? వెనక్కి లాగుతారు కదా! కానీ ఆయన ఆకాంక్ష ఆయన అక్కడికి చేరుకునేలాగా చేసింది. సో, ఎప్పుడు కూడాను ఊరికే ఆకాంక్ష పెట్టుకుంటే సరిపోదు. నేను యముడి దగ్గరికెళ్ళాలి అనుకుంటే సరిపోదు. యముడి దగ్గరికి ఎలా ఎళ్తావు? ఎళ్ళకూడదు అని అడ్డులు పెట్టినయి చాలా ఉంటాయి. ఎళ్ళిన తర్వాత మళ్ళీ నీకు ఆ జ్ఞానము వద్దు. అది నీకు అవసరం లేదు. ఈ చిన్న పిల్లాడివి ఇలా అడ్డులు పెట్టారు. అయినా సరే ఆయన
ఆచరణాత్మకంగా చెయ్యడం మొదలుపెట్టడం వల్లే ఆయన ఆకాంక్షని ఆయన ఫుల్‌ఫిల్ చేసుకున్నాడు. అలాగే మనం కూడా ఆచరణాత్మకంగా మన ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని చెయ్యడం మొదలుపెట్టాలి. ఊరకే ఆకాంక్షని అనుకుంటే సరిపోదు. ఇదిగో నేను ఈ ఉన్నత స్థితికి చేరుకోవాలి, బ్రహ్మర్షినవ్వాలి అనుకుంటే సరిపోదు. ఆ అవ్వడం కోసం మనం ఏమైతే వర్క్ చెయ్యాలో ఆ వర్క్ చెయ్యడం మొదలుపెట్టాలి. పత్రి సారు స్టార్టింగ్‌లో ఆహ్, ఆయన ఎన్‌లైటన్‌మెంట్ పొందిన తర్వాత ఆయన అనుకున్నారంట. ఇంక ఇక్కడ నాకెందుకబ్బా! నేను హిమాలయాలకెళ్ళిపోతే బావున్ను అనుకున్నారంట ఒక క్షణం. అనుకోని వెంటనే హిమాలయాలకెళ్తే ఏం లాభం? నేను పొందాల్సిన జ్ఞానం పొందాను కదా! ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలి. ధ్యాన జగత్ చెయ్యాలి అనుకున్నాడంట. ఆ రోజు ఒక్కరే ఉన్నారు. ఆయనకి తోడు ఒకరు ఇద్దరే ఉన్నారు. ఫ్యామిలీ వ్యతిరేకించింది, సమాజం వ్యతిరేకించింది. ఎక్కడా సపోర్ట్ లేదు. ఈళ్ళే ఒక్కళ్ళకి ధ్యానం నేర్పించడం కోసం బస్సెక్కి 2 గంటలు ప్రయాణం చేసి ఎళ్ళేవారంటండి. చార్జీకి డబ్బులుండేయి కాదంట ఒక్కొక్క రోజు. ఒకరోజు ఒక ఊరికెళ్లారంట. ఎళ్లి అక్కడ ధ్యానం చెప్పేసి బస్సెక్కుతుంటే జేబులో డబ్బులు లేవంట. బస్సొస్తదంట. బస్సెక్కుతారు. ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకేదో మాట్లాడబోతూ అడగకూడదు రూలు. నాకు మనీ ఇవ్వు అని అడుక్కోకూడదు. సో, బస్సెక్కి దిగుతారంట. దిగి మళ్ళీ ఏదో కబుర్లు చెప్తా ఉన్నారంట. మళ్ళీ రెండో బస్సొచ్చింది. బస్సెక్కారు. చార్జింగ్‌కి డబ్బులు లేవు గదా! వాళ్ళేమో అది మర్చిపోయారు. సార్‌కి డబ్బులివ్వాలి చార్జీకన్న సంగతి మర్చిపోయారు. ఈయనేమో అడగలేరు. ఎక్కుతారు. మళ్ళీ దిగుతారు. ఇలాగ 4 బస్సులెళ్ళిపోయాయంట. ఇంక చివరి బస్సుందంట. అప్పుడు ఏంటబ్బా! పత్రి సార్‌కి బస్సెక్కుతున్నారు, దిగుతున్నారు. ఏంటి అసలా అని చెప్పి అనుకున్నప్పుడు, అర్రే! చార్జీకి డబ్బులు లేవు. అందుకే ఆయన ఎక్కుతూ, దిగుతూ ఉన్నారని అప్పుడు డబ్బులిస్తే అప్పుడు ఎక్కి ఎళ్ళిపోయారంట. ఎన్ని కష్టాలు పడుంటే ఈరోజు మనందరము ఆయన చెప్పినటువంటి ధ్యానాన్ని అనుసరిస్తూ చక్కటి మార్గంలో ముందుకెళ్తూ ఉన్నాం మాస్టర్స్. ఆయన యొక్క ఆకాంక్ష ఆచరణలో పెట్టుండకపోతే ఆ రోజు మనందరం ఇక్కడ ఉండేవాళ్ళమా చెప్పండి? ఇలాగా మనము ఒక ఉన్నతమైన ఆకాంక్షని ఏర్పరచుకున్నప్పుడు దాన్ని ఆచరించే ప్రయత్నం చెయ్యాలి. ఆచరించడం మొదలుపెట్టాలి. నెక్స్టు సహనంతో, నిశ్చయంతో నిలబడగలగాలి. అప్పుడాయనకి అనిపించొచ్చు కదా! ఎందుకబ్బా నాకీ కష్టాలు, హాయిగా నేను ఎంత పెద్ద జాబ్ జేసుకుంటున్నా, ఆ జాబ్‌లో ఉండిపోవచ్చు గదా! ఇదంతా నాకెందుకు అనుకోలేదు. సహనంతో ఉన్నారు. నిశ్చయంగా నిలబడినారు. ఎందుకంటే ఆకాంక్షించే వ్యక్తులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న విషయం వారికి తెలుసు. వాటిని అన్నింటిని ఎదుర్కొన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా శిక్షణగా తీసుకొని వాటిని దాటిపోవడం అలవరుచుకోవాలి. ఒక ఉన్నతమైన ఆకాంక్షను ఏర్పరచుకున్నప్పుడు సహనంతోటి, నిశ్చయంగా దాని మీద నిలబడగలగాలి. తర్వాత ఎన్ని ఇబ్బందులొచ్చినా సరే వాటిని శిక్షణగా తీసుకొని దాటిపోవడం అలవరుచుకోవాలి. ఎగ్జాంపులు గౌతమ్ బుద్ధుడు. అందరికీ జ్ఞానాన్ని పంచాలి అనుకున్నారు. మరి జ్ఞానాన్ని పంచాలి, అందించాలి అనుకున్నప్పుడు ఆయన ప్రతి ఊరు తిరగాల్సొచ్చింది. తిరగాల్సొచ్చినప్పుడు ఊర్లో వాళ్ళందరూ వెల్కమ్ చెప్పారా ఏంటి? "నీకేమి పని పాట లేదా? మా పిల్లల్ని సన్యాసులుగా మారుస్తావా? మా పిల్లల్ని తీసుకెళ్తావా? మా ఊరికి రావద్దు." ఎన్ని అడ్డులు పెట్టారో వాటన్నింటిని అధిగమించారు. వాటన్నింటిని శిక్షణగా మార్చుకొని వాటన్నింటిని దాటడం మొదలుపెట్టారు. అప్పుడే ఈ రోజుకు కూడా 5,000 సంవత్సరాల తర్వాత కూడా గౌతమ్ బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని మనం పంచుకుంటూ ఉన్నాం. వారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో, ఆకాంక్షకి తనదైనటువంటి శక్తి క్షేత్రం అనేది ఉంటుంది. ఎప్పుడైతే అయితే మనం అనుకుంటాం, అయ్య బాబోయ్! ఉన్నతమైన ఆకాంక్ష పెట్టుకుంటే ఇన్ని కష్టాలు పడాలా? మనకెందుకులే బాబు అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే ఆకాంక్ష పెట్టుకుంటామో దానికి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం తయారైపోతుంది. ఏర్పడిపోతుంది. ఆ తర్వాత పత్రి గారు కార్‌లో ఒక పైసా డబ్బులు లేకుండా ఊరూరా తిరిగారు. ఆయన ఎక్కడికెళ్తే అక్కడ ఏసీ రూములు ఆయనకి ఎన్ని కంఫర్ట్‌లు దొరికాయి చూడండి.
కాబట్టి ఉన్నతమైన ఆకాంక్ష ఎప్పుడైతే మనలో మొదలవుతుందో, దానికోసం మనం కష్టపడడం మొదలు పెడతామో, తనదైనటువంటి శక్తి క్షేత్రం దానికి ఏర్పడిపోతుంది గాబట్టి, ఆ శక్తి క్షేత్రంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మికంగా ప్రభావితమవుతారు. పత్రిగారి దగ్గరికెళ్ళిన వాళ్ళము మనకు తెలియకుండానే ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోతామా లేదా? అక్కడికెళ్ళిన తర్వాత ఒక నెగెటివ్ మాట మాట్లాడలేం. మనకి తెలియకుండానే ఒక ఆనందాన్ని అనుభవిస్తాం. మీరెప్పుడైనా పత్రికల దగ్గరికెళ్ళుంటే ఆ అనుభవం చూడొచ్చు. అంతెందుకు వంశీ గారి దగ్గరికొచ్చారా మీరెప్పుడైనా? వచ్చుంటే మీరు ఆ అనుభూతి పొందుంటారు ఖచ్చితంగా. అంటే ఒక ఉన్నతమైన ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళినప్పుడు, వారి ఆరాలోకెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే మనం ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండిపోతామక్కడ. బయటకొచ్చిన తర్వాత మళ్ళీ ఆరా లో నుంచి బయటకొచ్చాక ఎలా ఉంటామనేది మన చేతుల్లో ఉంది. దాన్ని నిలబెట్టుకుంటామా లేదా అనేది. కానీ అక్కడ ఉన్నంత సేపు మాత్రం ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తిగా మనం ఉండగలుగుతాం మాస్టర్స్. ఎందుకంటే ఆ ఆకాంక్షకి అంత ఉన్నతమైనటువంటి శక్తి క్షేత్రం ఉంటుంది. సో, ఆ ఆకాంక్షని మనం ఏర్పరచుకోవాలి. అది మూడో సుగుణం. ఈ సుగుణాన్ని ప్రాక్టీస్ చేయడం సేమ్ ప్రాసెస్ 7 పాయింట్స్‌లో. ఓకే. నెక్స్ట్ నాలుగో సుగుణంలోకెళ్ళిపోదాం. ఆశీర్వచనాలు. నాలుగో సుగుణం పేరు ఆశీర్వచనాలు. ఏంటి ఈ ఆశీర్వచనం అంటే? అంటే మన మూలం నుంచి వచ్చేటువంటి శక్తి ప్రవాహమే. ఇదెక్కడో బయట ఉండదు మాస్టర్స్. మన మూలం నుంచి వచ్చేటువంటి శక్తి ప్రవాహం. ఆశీర్వాద శక్తి కొంతమందిలో ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకు? దానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎవరైతే ఆశీర్వదిస్తే ఆ పనులు ఎవరి దగ్గరికైతే మనం వెళ్తే ఒక ఆశీర్వాదం పొందితే ఒక పని అయిపోతదో, మనకొక ప్రశాంతత వచ్చేస్తదో, ఎందుకలా వస్తుంది? ఇందాక అనుకున్నాం ఉన్నతమైన ఆకాంక్ష ఉన్నోళ్ళ దగ్గరికి ఎళ్తే అలా ఎందుకయిపోతున్నాము అంటే, వాళ్ళలో ఆశీర్వాద శక్తి ఉంటుంది. ఎందుకుంటుంది అంటే, వాళ్ళు ఆ ఆశీర్వాద శక్తిని ఉపయోగిస్తూ ఉంటారు. ఆశీర్వాదం పొందడం వల్ల వ్యక్తులు దివ్యజ్ఞాన ప్రకాశం పొంది చైతన్యాన్ని విస్తరించుకొని తమ ఉనికిని, స్థాయిని మార్చుకుంటారు. చూడండి మనము ఒక ఉన్నతమైన చైతన్య శక్తి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికెళ్ళినప్పుడు, వాళ్ళ ఆశీర్వాద ప్రభావం వల్ల మనం కూడా ఒక దివ్యజ్ఞానంలో జీవించగలుగుతాం. ఆ దివ్యజ్ఞానాన్ని అలవరుచుకోగలుగుతాము. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామకృష్ణ పరమహంస. మనందరికీ తెలిసిందే. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి నరేంద్రుడెళ్తాడు. నరేంద్రుడు అనే పిల్లోడెళ్తాడు. దేవుడిని చూసావా? దేవుడిని చూసావా? అనుకుంటూ అందరిని అడుగుతూ ఎళ్తాడు. రామకృష్ణుడి దగ్గరికెళ్ళగానే దేవుడిని చూసావా? చూసాను. నాకు చూపిస్తావా? చూపిస్తాను రా అంటారు. అంతే ఆయన తల మీద చెయ్యి పెట్టేస్తారు. ఆ ఆశీర్వాద శక్తిని ఆయన తట్టుకోలేకపోతాడు. తట్టుకోలేకపోయి "ఏం చేస్తున్నావు నువ్వు నన్ను" అని చెప్పి పెద్దగా అరిచేస్తాడు. వీడు తట్టుకోలేకపోతున్నాడురా బాబు అని చెప్పి చెయ్యి తీసేస్తాడు. ఆ రోజు నుంచి ఆయన వివేకానందుడిగా మారిపోయాడు ఫ్రెండ్స్. ఒక దివ్య జ్ఞానంలో జీవించడం మొదలుపెట్టాడు. నరేంద్రుడు వివేకానందుడయ్యాడు. వివేకము, ఆనందము ఈ 2 ఆయన సొంతం అయిపోయినాయి. ఒక దివ్య జ్ఞాన ప్రకాశం ఆ రోజు నుంచి ఆయన జీవితంలో మొదలైపోయింది. అంటే ఆశీర్వాద శక్తిని మనం కూడా ఎవరి దగ్గర నుంచైనా మన ఉన్నతమైన వ్యక్తుల దగ్గర నుంచి పొందినప్పుడు, మనం కూడా అలాంటి దివ్య జ్ఞాన జీవితాన్ని అలవరుచుకునేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. మరి అలాంటి ఆశీర్వాదం మనలో పెంచుకోవాలంటే మనం ఏం చెయ్యాలి? మనం గూడా ఆశీర్వదించగలగాలంటే ఎప్పుడూ లాక్కునేదేనా? మనం ఇచ్చేది ఉండొద్దా? సో, ఇవ్వడం రావాలంటే మరి మనలో ఆ శక్తి ప్రవాహం ఉండాలి కదా! ఆ శక్తి ప్రవాహం ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? మన జీవితంలో ఏమేం మార్పులు తెచ్చుకోవాలి? అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే టార్కమ్ గారు, విశ్వంలో మీరు ఉపయోగించే శక్తులు ముఖ్యంగా ప్రేమ, కృతజ్ఞత, కరుణ, వినయం, సౌందర్యాలు. మనం ఉపయోగించేటువంటి శక్తులు, పాజిటివ్ శక్తులు. నెగెటివ్ శక్తులు వేరు, పాజిటివ్ శక్తులు వేరు. ఈ పాజిటివ్ శక్తులేమేంటంట? ప్రేమ, కృతజ్ఞత, కరుణ, వినయం, సౌందర్యాలు.
వీటిని ఉపయోగించే కొద్దీ మనలో ఆశీర్వాద శక్తి పెరుగుతుంది. ఎక్కడెక్కడైతే మనం ప్రేమను వ్యక్తం పరచగలమో, ఆ అన్‌కండిషనల్ లవ్‌ని చూపించగలమో, అప్పుడు మనలో తెలియకుండానే ఆశీర్వాద శక్తి పెరిగిపోతుంది. మనం నిరంతరం ఎప్పుడైతే కృతజ్ఞతతో ఉంటామో, హృదయం నుంచి ఆ కృతజ్ఞతని వ్యక్తపరుస్తూ ఉంటామో, ఆశీర్వాద శక్తి పెరిగిపోతూ ఉంటుంది. అలాగే వినయం, సౌందర్యం వీటన్నింటిని మనం ఉపయోగించే కొద్దీ మనలో తెలియకుండానే ఒక ఆశీర్వాద శక్తి పెరిగిపోతుంది మాస్టర్స్. ద్వేషం, భయం, కోపం, నకారాత్మక భావాలు ఉన్నప్పుడు ఆశీర్వాద శక్తి ప్రవాహం నిలిపివేయబడుతుంది. మనం హ్యాపీగా, ఆనందంగా, ప్రేమ తత్వంతో ఉన్నప్పుడు చక్కగా మన దగ్గరకొచ్చి అందరూ మంచి అనుభూతిని పొందుతారు. అదే మనం ద్వేషంతో, కోపంతో ఉన్నప్పుడు, వీడు కోపంలో ఉన్నడు. మనకెందుకులేరా బాబు వీడి దగ్గరికెళ్ళొద్దు. అంటే ఆ ఆశీర్వాద శక్తి అడ్డుకట్ట వేయబడుతుంది. ద్వేషము, భయము, కోపము ఇలాంటి నెగెటివ్ శక్తులు మనలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ శక్తి ప్రవహించేటువంటి శక్తి ఆగిపోతుంది. కనుక ప్రతికూల ధోరణులను అదుపు చేయడం ద్వారా ఆశీర్వాద శక్తి పెరుగుతుంది. ప్రతికూల ధోరణులన్నిటిని ఆపేసి, అనుకూల ధోరణులను పెంచుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆశీర్వాద శక్తి పెరుగుతుంది మాస్టర్స్. మీ ద్వారా ప్రసరిస్తున్న దివ్య లక్షణాలపై మనస్సును కేంద్రీకరించడం పెంచుకోవడం ద్వారా జీవితానికి ఒక లక్ష్యం ఏర్పడి, మీ చేతలు, మాటలు, ఆలోచనలు ఆ దివ్య ప్రవాహంలో సమన్వయంలో ఉంటాయి. ఎప్పుడైతే మన ద్వారా ప్రసరిస్తున్నటువంటి దివ్య లక్షణాలు కొద్దో గొప్పో మనం కూడా ప్రేమ చూపించగలం గదా! కొద్దో గొప్పో కృతజ్ఞతను చూపించగలం గదా! ఆ చూపించినప్పుడు ఆ దివ్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం కేంద్రీకరించడం ద్వారా అమ్మా! ఇవి చాలా బావున్నాయి. ఇంకా కొంచెం పెంచుకుందాం, ఇంకా కొంచెం పెంచుకుందాం అని వాటి మీద మనం ఎప్పుడైతే దృష్టిని కేంద్రీకరిస్తామో దాని ద్వారా ఏమవుతుందంటే మన జీవితంలో కూడా మన చేతల్లో అంటే మనం చేసేటువంటి పనుల్లో మన మాటల్లో, మన ఆలోచనల్లో, ఆ దివ్య ప్రవాహంలో సమన్వయంతో ఉంటాయి. ఈ మాటలు కానీ, చేతలు గాని అవన్నీ దివ్యంగా వస్తాయి. ఇప్పటిదాకా సరిగ్గా లేనటువంటి మనము ఇప్పటి నుంచి సరి అయిన పనులే చేస్తాము. సరి అయిన ఆలోచనలే చేస్తాము. సరి అయిన మాటలనే మాట్లాడతాము. ఇలా మనం ఎప్పుడైతే క్రమంగా అలవరుచుకుంటూ ఉంటామో, శక్తి ప్రవాహం పెరిగిపోతూ ఉంటుంది. ఆశీర్వాద శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకనే మనము ఒక గురువు దగ్గరికెళ్ళినప్పుడు, ఆయన ఒక మాట అనగానే, ఇదిగోనండి నాకు ఇది ప్రాబ్లమ్ ఉందండి అనగానే, ఓకే. నీకు మంచిగా అవుతుంది పో అని ఆశీర్వదించారనుకోండి. ఆ ఆశీర్వాద శక్తితోటి మనకి తెలియకుండానే ఒక మంచి జరిగిపోతది. అంటే వారి మూలం నుంచి వచ్చేటువంటి ఆశీర్వాద శక్తి ప్రవహించడమే దానికి కారణం మాస్టర్స్. ఎందుకు ఆశీర్వాద శక్తి ప్రవహిస్తుందంటే, వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క చేతలు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా సమన్వయంలో ఉంటాయి. మనము ఒక మాట మాట్లాడతాము. ఇంకొక పని చేస్తాము. మన ఆలోచన ఇంకొకలాగా ఉంటుంది. అలా కాకుండా ఈ 3 సమన్వయంలోకి రావాలి. నెక్స్ట్ పాయింట్. భౌతిక, ఉద్వేగిక, మానసిక శక్తులు ఎక్కువగా సృష్టించి ఐక్యతలో ఉన్నప్పుడు ఆశీర్వాద శక్తి వస్తుంది. మన భౌతిక శరీరము, ఉద్వేగిక శరీరము, మానసిక శరీరము. ఈ మూడిటికి సంబంధించినటువంటి పాజిటివ్ శక్తులు సృష్టించి, ఇవన్నిటిని ఐక్యతలో ఉంచినప్పుడు ఆశీర్వాద శక్తి పెరుగుతుంది. అంటే ఏంటంటే, మన శరీరం ఆరోగ్యకరంగా ఉంచుకొని, మన ఉద్వేగాలన్నీ పాజిటివ్‌గా ఉంచుకొని, మన ఆలోచనలన్నీ సకారాత్మకంగా ఉంచుకున్నప్పుడు, నకారాత్మకమైన ఆలోచనలు లేకుండా చూసుకున్నప్పుడు, ఈ 3 ఎప్పుడైతే లైన్‌లోకొస్తాయో, అప్పుడు మనము ఆశీర్వాద శక్తిని పెంచుకోగలుగుతాము. మరి ఈ 3 ఒక లైన్‌లోకి రావాలంటే ముందు మనం ఏం చెయ్యాలంటే, బయట ఉన్నటువంటి విషయాల్ని, నెగెటివ్ విషయాల్ని కట్ చేయాలి. బయట ఉన్నటువంటి విషయాలన్నింటినీ వీలైతే వినకుండా ఉండాలి. విన్నా కూడా మన లోపలికి తీసుకోకుండా మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఉద్వేగాలని సేఫ్‌గా ఉంచుకోగలగాలి.
పాజిటివ్ ఆలోచనలని సేఫ్‌గా ఉంచుకోగలగాలి. అప్పుడు మనలో ఆశీర్వాద శక్తి పెరుగుతుంది. ఇవి వినడానికి చాలా చిన్నగా అనిపిస్తాయి. కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మ మ ఇది ఎంత కష్టం అనేది మనకర్థమవుతది. ఎందుకంటే ఎప్పటినుంచో స్పిరిచువాలిటీలోకొచ్చినప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ వీటిని ఆచరణలో పెట్టేటప్పుడు మనకర్థమవుతది ఇదెంత కష్టమో అనేది. సో, ఏవి కూడా బయటకి సంబంధించిన విషయాలు ఏవి కూడా మన మీద ప్రభావం చూపకుండా మనల్ని మనం నిరంతరం రక్షించుకుంటూ ఉండాలి. సో, మన చుట్టూ మనం రక్షణ వలయం ఏర్పరచుకోవాలి. ఆ రక్షణ వలయం ఏర్పరచుకోవడానికి మనకి వంశీ సారు చెప్తూ ఉంటారు. నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, ఇంకా ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడొద్దు. మిమ్మల్ని మీరు స్వీయ పరిశీలన చేసుకోండి. ఈ 4గిటిని మీరు చేస్తూ ఉండండి. అప్పుడు చక్కగా ఆశీర్వాద శక్తి పెరుగుతుంది అని చెప్తారు మనకి వంశీ సారు. దానికోసం ఏం చెయ్యాలి? సరి అయిన మాటలు మాట్లాడగలగాలి. సరి అయిన చూపుల్లో ఉండాలి. సరి అయిన వినికిడిలో ఉండాలి. అలా లేనప్పుడు వాటన్నిటికి దూరంగా ఉండాలి. సరికాని అలవాట్లకి దూరంగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్. భౌతిక, మానసిక ఉద్వేగిక శక్తుల్ని ఎక్కువగా సృష్టించాలి. ఎక్కువగా సృష్టించాలంటే మనం వీటిని పాటించాలి. మనకి సార్ చెప్పిన 4 స్తంభాలని పాటించాలి. నెక్స్ట్ పాయింట్‌లో మనం చిరంజీవత్వం గురించి మాట్లాడితే చిరంజీవులుగాను అసహ్యకరమైన, స్వార్థపూరితమైనటువంటి, వినాశకరమైనటువంటి మాటలు మాట్లాడితే శక్తిహీనులుగాను ఉంటాము. చిరంజీవత్వం గురించి మాట్లాడామనుకోండి, ఒక ఉన్నతమైన విషయం గురించి మాట్లాడామనుకోండి, అప్పుడు మనం కూడా ఉన్నతత్వంలో ఉంటాం. అలా కాకుండా స్వార్థపూరితమైన, వినాశకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నామనుకోండి, అప్పుడు మనలో ఉండే ఎనర్జీ అంతా లాస్ అయిపోతది. శక్తిహీనులుగా ఉంటాం. చూడండి ఇక్కడ మనం ఒక సజ్జన సాంగత్యంలోకొచ్చి కొన్ని మంచి మాటలు విన్నప్పుడు మనకు తెలియకుండానే మన శక్తి పెరిగినట్టు అనిపిస్తది. అదే బయట వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళట్ట, వీళ్ళిట్ట అని మాట్లాడుకునేవి విన్నామనుకోండి, తెలియకుండానే ఒక శక్తిహీనతలోకి మనం వెళ్ళిపోతాం. అంటే మనం ఏదైతే చేస్తామో మనం అదే అయిపోతాము. కాబట్టి మనస, వాచ, కర్మణ అందరి కోసం ఆలోచించడం, అందరి కోసం పని చెయ్యడం. అలా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనలో ఆశీర్వాద శక్తి పెరుగుతుంది. అందరి కోసం. మన స్వార్థం తీసేసి మనం పని చేయగలిగినప్పుడు. నెక్స్ట్ ఇంకా ఎలా పెరుగుతుందంటే, ఇతరులకి సహాయం చెయ్యడం, మంచికి ఉపయోగపడే పనులకు సహకరించడం. ఇతరులకి సహాయం చెయ్యడం, మంచికి ఉపయోగపడే పనులకు సహకారం అందించడం. ఈ 2 పనులు చేయడం ద్వారా శక్తి ప్రవాహం పెరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకసారి ఏమవుతదంటే, కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే దారిలో ఒక పెద్ద పొలం ఉంటదనమాట. ఆ పొలంలో ఒక ముసలాయన పాపం ఆయనే నాగలి పట్టుకొని దున్నుకుంటా ఉంటాడు. దున్నుకుంటా అక్కడ అంటే పెద్దాయన గదా! స్ట్రాంగ్‌గా నిలబడలేక అటు ఇటు వంగిపోతా దున్నుకుంటా ఉంటాడు. చాలా కష్టపడుతుంటాడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఎళ్తారనమాట. ఎళ్లి "తాత నువ్వు లెయ్యి పక్కన కూర్చో" అని జెప్పి వీళ్ళిద్దరూ ఆ పొలమంతా దున్నేస్తారు. దున్నేసి అయిపోయిన తర్వాత ఆయన వీళ్ళకి కృతజ్ఞతలు జెప్తాడు. ఆ ముసలాయన. కృతజ్ఞతలు చెప్పిన తర్వాత అర్జునుడు అంటాడనమాట. "బావ ఏంటి బావ ఇంత పని చేసినా సరే భలే శక్తిగా ఉంది బాడీ" అంటాడు. అంటే పని చేయడం వల్ల శక్తి పెరుగుతుంది అంటాడు. "కాదు అర్జునా! నువ్వు సహాయం చేశావు కదా! ఆ సహాయం చేయడం వల్ల నీకు శక్తి పెరిగింది. పని చేయడం వల్ల శక్తి పెరగలేదు" అంటాడనమాట కృష్ణుడు. చూసారా? పక్కన వాళ్ళకి ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా సహాయం చేస్తామో ఆటోమేటిక్‌గా తెలియకుండానే మన శక్తి పెరిగిపోతది. అది ఆశీర్వాద శక్తిగా మారిపోతుంది మాస్టర్స్. తర్వాత ఇంకా మన మాటలు, మాట్లాడే తీరును బట్టి.
మనం మాట్లాడే తీరుని బట్టి ఇతరులకి అది ఆశీర్వాదంగా అవుతుంది. మనం మాట్లాడే తీరు మంచిగా ఉందనుకోండి, అది అవతల వాళ్ళకి ఆశీర్వాదం అవుతది. మనం మాట్లాడే తీరు సరిగ్గా లేదనుకోండి, అది అవతల వాళ్ళకి చికాకు పుట్టిస్తది. ఆశీర్వాద శక్తిని ఆపేస్తది. అంటే మన మాటలు మధురంగా రావాలి. అప్పుడు మనలో ఆశీర్వాద శక్తి పెరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆశీర్వాద శక్తిని పెంచుకుంటూ ఉంటామో, అప్పుడు మన చూపులు, మన మాటలు, మన నవ్వు, మన నడక, మన ప్రవర్తన అన్నీ కూడా మనం ఏం చేస్తున్నా సరే, దానిలో నుంచి శక్తి వ్యాపిస్తూ ఉంటుంది. అది ఆశీర్వాదంగా మారిపోతూ ఉంటుంది. అది మనం పత్రి గారిని, వంశీ గారిని లైవ్‌లో చూస్తాం మనం. వాళ్ళ చూపులు, వాళ్ళ నవ్వులు, వాళ్ళ నడక, వాళ్ళ ప్రవర్తన వాటన్నిటి నుంచి మనకు తెలియకుండానే ఒక ఆశీర్వాద శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మనం అనుభూతి చెందగలుగుతాం. జీసస్ క్రైస్ట్ ఆయన దారిలో వెళ్తూ ఉండేవాడంట. వెళ్తూ ఉంటే ఆయన్నెళ్లి తాకేవాళ్ళంట. బాగా జబ్బు చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు గూడా ఎళ్లి తాకితే ఎమ్మటే జబ్బు నయమైపోయేదంట. ఒకసారి కుష్ఠవ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి ఆ దారిలో వెళ్తూ ఉన్నాడంట. జీసస్ ఎళ్తూ ఉన్నారు. ఎళ్తూ ఉంటే గబగబా ఎళ్లి ఆయన పాదాల మీద పడినాడు. వెంటనే ఆ కుష్ఠవ్యాధంతా పోయిందంట. "అయ్యా! నీ వల్ల నాకు కుష్ఠవ్యాధి పోయింది. కృతజ్ఞతలయ్యా" అంటే, "లేదు నీ విశ్వాసమే నీకు పోగొట్టింది" అని జెప్తారంట. వాళ్ళు దొరకరు. చూసారా? వాళ్ళ వాళ్ళ ఆశీర్వాద శక్తి ఆ విధంగా పనిచేస్తది. అయితే వాళ్ళు మనకి దొరకరు. మీ వల్లే అంటే, "కాదు కాదు మీ వల్లే" అంటారు వాళ్ళు. నెక్స్ట్ విశ్వంలో 2 రకాలైనటువంటి శక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. ఒకటి వినాశకరమైనటువంటి ప్రతికూల చీకటి శక్తులు. ఇవన్నీ మనకి బానే తెలుసు. వినాశకరమైనటువంటి ప్రతికూల శక్తులు. రెండోది ప్రకాశవంతమైనటువంటి ఆశీర్వాదపూర్వక కాంతి శక్తి. ప్రకాశంతో ఉండే ఆశీర్వాదపూర్వకమైన కాంతి శక్తి. మరి మనం కాంతి శక్తిగా మారాలంటే కొన్ని పాయింట్స్‌ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఏంటి అది? కాంతి శక్తిగా మారాలంటే ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పాయింట్ నిందలు, విమర్శలు, దూషణలకు విమర్శలు, దూషణలకు దూరంగా ఉండడం. ఎవరిని నిందించొద్దు. ఎవరిని విమర్శించొద్దు. ఎవరిని దూషించొద్దు. వీటన్నిటికి మనం దూరంగుండాలి. నెక్స్ట్ పాయింట్ మన జీవితంలో మనకి ఏవైతే ఉన్నాయో, ఆ ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో, మెచ్చుకోలుతో ఉండడం. మన జీవితంలో బోలెడన్నున్నాయి. కానీ వాటిని గుర్తించం. పక్కనోళ్ళని చూసి, అయ్యో! వాళ్ళకదుందే నాకిది లేదే అని ఫీల్ అయిపోతుంటాం. సో, ఉన్నదాని పట్ల మెచ్చుకోలుతో ఉండడం వల్ల మనలో కాంతి శక్తి పెరుగుతుంది. ఎలాగంటే ఒక ఎగ్జాంపులు ఒకామె అమెరికాలో ఉంది. ఇది రియల్‌గా జరిగిన స్టోరీ మాస్టర్స్. మన వంశీ సారు 'బాబా' బుక్‌లో రాసారనమాట ఇది. అది మీకు చెప్తానిప్పుడు నేను. మేబీ 'బాబా' బుక్ అందరూ చదివుండకపోవచ్చు, వినుండకపోవచ్చు. వింటే ఓకే. ఇంగా మంచిదే. అయితే ఒక ఒక ఆమె అమెరికాలో ఉంటది. ఆమె లెటర్ రాసిందనమాట తర్వాత సిట్యుయేషన్ అయిపోయిన తర్వాత. దానిలో ఆమె ఏం చెప్పిందో చెప్తాను. ఆమంట అప్పుడు రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి జాబ్స్ అన్నీ పొయ్యాయి కదా! కరోనాకు ముందు టైంలో. చాలా మంది సాఫ్ట్‌వేర్స్ అందరూ చాలా ఇబ్బందులు పడినారు ఫారిన్‌లో ఉండేవాళ్ళు. రావాలంటే టికెట్‌కి డబ్బులుండవు. ఉందామంటే అక్కడ ఉండడానికి డబ్బులు లేవు. అలాంటి సిట్యుయేషన్‌లో ఏమైతదంటే ఈమె ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటది. పిల్లలిద్దరుంటారు. ఆ టైంలో వాళ్ళ హస్బెండ్‌కి అరవకొరవ కొంచెం జీతం వస్తూ ఉంటే అది గూడా ఆగిపోయి ఆయనేమైందంటే యాక్సిడెంట్ అయింది. కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. కాలు ఇరిగిపోయింది. ఇంకా ఆయన బెడ్ మీదున్నాడు. ఆయనకి సేవలు చెయ్యాలి. ఆయనకి సేవలు చేయడం కోసం మనీ కావాలి. మనీ లేదు. ఇంట్లో పిల్లలకి ఫుడ్ పెట్టుకోవడానికి గూడా కష్టంగుంది. రోజు రోజు కష్టమైపోతూ ఉంది. ఒకరోజు ఏమైతదంటే ఆ పిల్లలు పక్కింటికెళ్తారు. పక్కింటికెళ్తే ఆ పక్కింట్లో అక్కడ టీపాయ్ మీద బిస్కెట్లుంటాయన్నమాట. ఈ పిల్లలెళ్లి తీసుకుంటారు. ఆ మహాతల్లి వీళ్ళని కొట్టేస్తది.
ఏం పెంపకం నీది? నీ పిల్లలొచ్చి మా ఇంట్లో ఇలా దొంగతనం జేశారు" అని జెప్పి వాళ్ళ అమ్మ దగ్గర కంప్లెయింట్ ఇస్తది. అంతే ఇంకా ఆమ విపరీతంగా బాధపడిపోతది. నాకెలాంటి పరిస్థితొచ్చింది? నా బిడ్డలు ఆకలితో ఉండడం వల్లే కదా అలా చేశారు. నా నా బిడ్డలు ఈ పరిస్థితికి రావడానికి కారణం మా ఆర్థిక పరిస్థితే గదా! అని జెప్పి ఇంకిలాంటి అవమానాలు పొందొద్దు అని జెప్పి ఆమె ఏం చేస్తదంటే ఇంకా నాకీ జీవితం ఒద్దు. నా బిడ్డల్ని నేను కాపాడుకోలేకపోతున్నాను అని జెప్పి ఆయన హాస్పిటల్‌కి ఉంటాడు గదా! అక్కడున్న టైంలో ఈమె ఏం చేస్తదంటే పిల్లలిద్దరిని తీసుకొని లోపల రూమ్‌లో పడుకోబెట్టేసి వాళ్ళని ఈమె గూడా పడుకొని గ్యాస్ ఓపెన్ చేస్తది. అక్కడ హీటర్ కోసం గ్యాస్ ఉంటదిగా ప్రతి రూమ్‌లోన హీట్ కోసము దాన్ని ఓపెన్ చేసేస్తది. ఓపెన్ చేసేసి కొంచెం సేపయిన తర్వాత పిల్లలడుగుతారు, "అమ్మ ఏంటమ్మా?" అంటే, "ఏం లేదు నాన్న పడుకోండి" అని చెప్తది ఆ బిడ్డలకి. "ఆ స్మెల్లొస్తుందమ్మా" అంటే, కొంచెం ఓపెన్ అయిందిలే మళ్ళీ తగ్గిపోతది ఏం కాదు" అని చెప్తది. ఇంకా తర్వాత ఆమె సరే నేనెలాగో చనిపోతున్నాను కదా! అప్పుడు వంశీ సార్ ఒక బాబా టెంపుల్‌లో చెప్పింది ఆమెకు గుర్తుందంట. మనకున్న వాటి పట్ల కృతజ్ఞతుండాలి. అది గుర్తొచ్చిందంట ఆమె బాడీ వెకేట్ చేద్దాం అనుకున్న టైంలో. సరే నేనెలాగో చనిపోతున్నాను. నాకు బంగారం లాంటి ఇద్దరు బిడ్డలనిచ్చావు బాబా! థాంక్ యూ. మంచి నన్నర్థం చేసుకునే భర్తనిచ్చావు. థాంక్ యూ. కనీసం ఉండటానికి ఇల్లిచ్చావు. థాంక్ యూ. ఇలా ఒక్కొక్కటి ఆమె జీవితంలో ఉన్న వాటన్నింటిని చెప్పుకుంటూ కళ్ళు మూసుకొని థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ చెప్పుకుంటుందంట. సడెన్‌గా ఒక వాయిస్ ఇనిపించిందంటండి ఆమెకి. "మరి ఇన్ని ఉన్నాయనుకుంటున్నావు కదా! మరి బిడ్డల్ని చంపి నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు?" అంతే ఒక్కసారిగా స్టన్ అయిపోయి లేసి చుట్టూ చూస్తే ఎవరు లేరు. ఇప్పుడు ఆమెకర్థమైందంట అది బాబా వాయిసే అని. ఇంకప్పుడు గబగబా అది ఆపేసి, కిటికీలన్నీ తీసేసి, పిల్లల్ని దగ్గర తీసుకొని, నేనెంత పని చేయబోయాను, ఎంత మూర్ఖత్వంలో ఉన్నాను అని చెప్పి, ఆ రోజు ఆమె అపార్ట్‌మెంట్‌లోనే పక్కన వాళ్ళకి కావాల్సినటువంటి హెల్ప్ చేయడము, వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టడము, ఇలా స్టార్ట్ చేసి, ఆమె మళ్ళీ చక్కగా జీవితాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ కాలం మారిపోయింది. వాళ్ళాయన సాఫ్ట్‌వేర్‌లో జాయిన్ అయ్యాడు. వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంది. సో, మాస్టర్స్ కృతజ్ఞత అనేది, మెచ్చుకోలు అనేది జీవితాన్ని ఎంత మార్పు తీసుకొస్తుందో చూడండి. సో, మన జీవితంలో కూడా మనం ఎప్పుడూ కూడాను ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. మెచ్చుకోలుతో ఉండాలి. అప్పుడు మన మనలో కూడా ఆశీర్వాదం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడే కదా ఆవిడ ఆ పిల్లల్ని ఆశీర్వదించుకోగలిగింది. ముందు ఆ ఆశీర్వాదం లేదు కదా! నెక్స్ట్ ఎదుటివారిలో సౌందర్య భరిత విషయాలను మెచ్చుకోవడం. ఎదుటివారిలో సౌందర్య భరితమైనటువంటి విషయాల్ని మెచ్చుకోవడం. తర్వాత మీరు ఎవరితో ఉంటే ఆ సన్నివేశాన్ని ఆశీర్వదించండి. పిల్లలతో గడుపుతూ ఉన్నారు. ఆ పిల్లలతో గడుపుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని ఆశీర్వదించండి. వావ్! ఎంత అద్భుతమైన సన్నివేశం ఇది అని జెప్పి దాన్ని ఆశీర్వదించండి. తర్వాత మనం ఉదయం లేస్తూనే స్నానానికి వెళ్ళగలగడం ఆశీర్వాదపూర్వక విషయం. తర్కం గారు ఎంత ఎంత పాయింట్ చెప్పారో చూడండి. ఉదయం లేస్తూనే చక్కగా మనం లేసి, మన కాళ్ళతో మనం లేసి ఎళ్లి స్నానానికెళ్తున్నాం. అది ఎంత ఆశీర్వాదపూర్వక విషయమో. ఎందుకంటే నడవలేని వాళ్ళు ఎంతో మందున్నారు కదా! కాబట్టి భగవంతుని ఆశీర్వాదానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అప్పుడు మనలో ఆశీర్వాద శక్తి పెరుగుతుంది. ఏముంది లేసాము, వాష్‌రూమ్‌కెళ్ళాము, వచ్చాము, వండుకొని తిన్నాము. అసలు ఎక్కడన్నా మనము భగవంతుడా నాకిన్ని ఫెసిలిటీస్ ఇచ్చావు. నా కాళ్ళు మంచిగా పనిచేసేలా చేశావు. చేతులు మంచిగా ఉన్నాయి. కళ్ళు మంచిగా ఉన్నాయి. నా కిడ్నీలు మంచిగా పనిచేస్తున్నాయి అని ఏ రోజన్నా ఆలోచించామా ఫ్రెండ్స్ మనము? అది పని చెయ్యని రోజు మనకు గుర్తొస్తది. భగవంతుడా నాకు ఇది పని చేయనీయలేదే నువ్వు అని. పని చేసినన్ని రోజులు దాని గురించి మనం పట్టించుకోం. కానీ ఇక్కడ తారకం గారు ఏమంటున్నారంటే, నీ బాడీలో పని చేస్తున్నటువంటి ప్రతి అవయవానికి భగవంతుడిచ్చిన ఆశీర్వాదం వల్లే పనిచేస్తున్నాయి అన్న కృతజ్ఞతతో ఉండు. అప్పుడు నీలో ఆశీర్వాద శక్తి పెరుగుతుంది. మీకు అందిన
ఆశీస్సుల పట్ల ఎంత కృతజ్ఞతతో ఉంటే మీకు అంత ఎక్కువ ఆశీస్సులు అందించబడతాయి. మనకి భగవంతుడు ఒక పండిచ్చాడు. ఆ! ఒక్కటేనా అన్నాడనుకో, వీడికి తృప్తి లేదురా ఎదవకి అని అది కూడా లాగేసుకుంటాడు. భగవంతుడా ఒకటిచ్చావా కృతజ్ఞతలయ్యా అంటే, వీడెంత సంతోషపడుతున్నాడు అని రెండోదిస్తాం. పిల్లలకి మనం చూడండి ఏం చేస్తాం? వీడికి ఎన్నిచ్చినా తృప్తి లేదబ్బా అని కొంచెం కొంచెమే ఇస్తాం. అదే వాడు హ్యాపీగా ఉంటే వాడి కళ్ళల్లో ఆనందం చూసి వీడు ఇంత ఆనందపడుతున్నాడా అని ఇంకా ఇంకా ఇస్తాం. మరి భగవంతుడు గూడా అంతే గదండీ! సో, మనకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాన్ని గుర్తించి, ఎప్పుడైతే దానికి సంతోషం పడుతూ ఉంటామో, భగవంతుడా ఇంత ఆశీర్వాదం ఇచ్చావా అని కృతజ్ఞతతో ఉంటామో, అప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ ఆశీస్సులు మనకి అందించబడుతూ ఉంటాయి. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపిస్తాయి. కానీ చాలా శక్తివంతమైనయి మాస్టర్స్. ఇవి ప్రాక్టీస్ చేస్తే నిజంగా ఎంత శక్తివంతమైనయి అనేది మనకర్థమవుతది. నెక్స్టు మనం ఇక్కడ 2 కోణాలు చూస్తాం. ఏంటంటే, ఒకటి మనం పొందుతున్న ఆశీస్సులు. రెండోది మనం ఇవ్వగలిగినటువంటి ఆశీస్సులు. 2 కోణాలున్నాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. మనం పొందుతున్న ఆశీస్సులు కొన్నుంటాయి. మనం ఇవ్వగలిగే ఆశీస్సులు కొన్నుంటాయి. ఎప్పుడైతే మనము పొందుతున్నటువంటి ఆశీస్సులకి కృతజ్ఞతలు చెప్తూ ఉంటామో, అవి ఆశీస్సులు ఇంకా 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 మనకొస్తూ ఉంటాయి. ఇవ్వగలిగినటువంటి ఆశీస్సులకి, ఇవ్వగలిగే అవకాశాన్నిచ్చావా భగవంతుడా! అని చెప్పి ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెప్తామో, అప్పుడు ఇంకా ఇంకా ఇవ్వగలిగే శక్తి పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా నా లక్ష్యాన్ని నేను సాధిస్తూ మానవాళి ప్రగతికి ఉపయోగిస్తాను అని మనం ఎప్పుడైతే చెప్పుకోగలుగుతామో, ఆ విధంగా ఎప్పుడైతే మనం కోరుకోవడం మొదలు పెడతామో, అప్పుడు మనలో ఆశీర్వాద శక్తి పెరుగుతుంది. నా లక్ష్యాన్ని నేను సాధిస్తూ మానవాళి ప్రగతికి ఉపయోగిస్తాను. అంటే అందరి కోసం నేను ఉపయోగిస్తానయ్యా! నాకు శక్తి ఇవ్వు అన్నప్పుడు ఇవ్వకుండా ఎలా ఉంటాడు చెప్పండి? దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజే జరిగింది. స్వప్న 4 గంటలప్పుడు మెసేజ్ చేసింది. నేను నేను మేడం మ్యూజిక్ షేర్ చేయలేను మేడం అని. వెంటనే రాధిక మెసేజ్ పెట్టింది. మేడం నేను స్టార్టింగ్‌లో చేయగలను. ఎండింగ్‌లో చేయలేను మేడం అంది. అవునా! నేను అందరి కోసం చేస్తున్నాను. మాస్టర్స్ ఏదో ఒక దారి చూపిస్తారులే అని నిశ్చింతగా ఉన్నా. నిజంగా జరిగింది ఇది ఈరోజు. అయితే మళ్ళీ 5 ఎప్పుడో స్వప్న ఫోను చేసి, "మేడం నాకు 8కి చెయ్యడం అవుతది మేడం. స్టార్టింగ్ రాధిక చేస్తది. ఎండింగ్ నేను చేస్తా మేడం." తనకి తనే ఫోను చేసి చెప్పింది. అంటే మనం ఎప్పుడైతే యూనివర్స్ కోసం, మానవాళి ప్రగతి కోసం ఉపయోగిస్తాను అని చెప్పుకోవడం మొదలు పెడతామో, అప్పుడు మనము మన మన నుంచి ఆశీర్వాదం వస్తుంది. పైనుంచి మనకి ఆశీర్వాదం వస్తుంది. ఏ జరగాల్సింది ఆ ప్లానింగ్ అంతా గూడా మన కోసం కాదు. అందరి కోసం అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అయిపోతుంది మాస్టర్స్. ఆ విధంగా మనకి ఆశీర్వాదం లభిస్తుంది. మనం ఆశీర్వదించేటువంటి శక్తి గూడా మనలో పెరుగుతుంది. ఓకే. నెక్స్టు ఆశీర్వాదం అందించటం ఎలాగా? మనం అందించాలంటే ఎలా అందించాలి? దీనికొక టెక్నిక్ చెప్పారు. టార్కమ్ గారు. ఏంటంటే కళ్ళు మూసుకొని కూర్చోమన్నాడు. హాయిగా కళ్ళు మూసుకొని కూర్చొని మీ హృదయాన్ని కృతజ్ఞత, కరుణలతో నింపండి. మీ హృదయాన్ని కృతజ్ఞత, కరుణలతో నింపండి. మీ చైతన్యాన్ని ఆశీర్వాదపూర్వకంగా మీరు కోరుకున్న వ్యక్తిపై ప్రసరిస్తున్నట్లుగా ఊహించండి చాలు. కళ్ళు మూసుకోండి హాయిగా. ఎవరో ఇబ్బందుల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. మీ మీ హృదయాన్ని కృతజ్ఞతతో భగవంతుడా ఎంత అద్భుతమైన శక్తినిచ్చావయ్యా! ఎంత అద్భుతమైన ఫెసిలిటీస్ ఇచ్చావయ్యా! నీకు కృతజ్ఞతలు. అక్కడ తను ఇబ్బందిలో ఉందయ్యా! పూరితంగా. ఆ కృతజ్ఞత, కరుణ వీటి రెండిటిని నింపి, మీ లోపలి నుంచి శక్తి ప్రసరిస్తున్నట్టుగా ఊహించుకోండి. వాళ్ళ మీదకి శక్తి ప్రసరణ జరుగుతున్నట్టుగా ఊహించుకోండి. అప్పుడు వాళ్ళల్లో
ప్రజ్ఞా ప్రకాశం, స్వస్థత, ఉన్నతీకరణ, మార్పు, పూర్ణతలను ఇస్తుంది. వాళ్ళల్లో ప్రజ్ఞా ప్రకాశం, స్వస్థత, ఉన్నతీకరణ, మార్పు, పూర్ణతలను ఇస్తుంది. అయితే ఇది హీలింగ్ కాదండోయ్! హీలింగ్ అనుకునేరు మళ్ళా. హీలింగ్ వేరు. ఓకే. ఇక్కడ ఏం కోరుకుంటామంటే, ఓకే. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించండి అనుకుంటాం. అంతేగాని వాళ్ళ ఇబ్బందుల్ని నేను తీసేస్తున్నాను అనుకోము. ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! కృతజ్ఞతతో, కరుణతో అని. కృతజ్ఞత, కరుణ ఉన్నప్పుడు నేను అన్న భావన లేదు గదా అక్కడ. కాబట్టి హీలింగ్ వేరు, ఇది వేరు మళ్ళా. రెండింటిని కలుపుకోకండి. అయితే ఇప్పుడు నేను నా ఎగ్జాంపులే చెప్తాను. నేను చాలా కష్టంలో ఉంటా. బాధలో ఉంటా. నేను అప్పుడేం చేస్తానంటే వంశీ సార్‌కి ఫోను చేస్తా. చేసి "సార్ నాకు ఈ కష్టం ఉంది, బాధుంది సార్. నాకు ఎలా బయటపడాలో తెలియట్లేదు" అంటే "ఓకే. అంతా మంచిగా సెట్ అయిపోతదిలే పో" అంటారు. అంతే. ఆ ఫోను పెట్టేస్తాము. ఆ రోజు గడిచేసరికి పక్క రోజు కల్లా ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సాల్వ్ అయిపోయి ఉంటది. ఎలా జరుగుతుంది చెప్పండి మాస్టర్స్? అంటే వాళ్ళెప్పుడైతే హృదయపూర్వకంగా, కృతజ్ఞతతో, కరుణాపూర్వకంగా మన మీద ఆశీర్వాదాన్ని ప్రసరింపజేస్తారో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి స్వస్థతొచ్చేస్తది. దానికి సంబంధించినటువంటి జ్ఞానమొస్తది. ఓహో! నేనిక్కడ ఈ తప్పు చేయడం వల్ల నేనిక్కడ ఇరుక్కున్నానా అన్న జ్ఞానం గూడొస్తది. ఎలా అంటే వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆ ఆశీర్వాద ప్రవాహం. అలాగా మనం కూడా హృదయపూర్వకంగా కోరుకుంటే ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి మనం ఆ శక్తిని ప్రసరింపచేసేటువంటి శక్తి మనకి కూడా వస్తుంది. ఇదే కాంతిని ప్రసరింపచేసే శక్తి. నెక్స్ట్ ఆశీర్వాద ప్రవాహంలో అడ్డంకులేంటి? మనం ఆశీర్వాదాన్ని ప్రసరింప చేయాలంటే మనకి కొన్ని అడ్డులుంటాయి. ఏంటి ఆ అడ్డులు అంటే మన మాటలు, మన చేతలు, మన ఆలోచనలలో వంచన. వంచనాపూర్వకమైనటువంటి మాటలు, వంచనాపూర్వకమైనటువంటి చేతలు, అలాంటి ఆలోచనలు మనలో ఉన్నప్పుడు మన ఆశీర్వాదం ఫలించదు ఫ్రెండ్స్. దూషణ, మోసం, కుట్ర, సందేహం, విశ్వాసం లేకపోవడం, చిరాకు, ద్వేషం, ప్రతీకార చర్యలు, అహం, అతిశయం. ఇవన్నీ మన ఆశీర్వాద ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి అంశాలు. ఇవన్నీ మాకు తెలీదా అనిపిస్తుంది కదా! అనిపిస్తది. కానీ వీటిల్లో మనం ఆచరించేటప్పుడు అబ్బో బాబోయ్! ఇంత కష్టమా అనిపిస్తది. ఓకే. ఆశీర్వాద ఫలితాలు. ఆశీర్వాదం అన్నది శక్తిని మనం పెంచుకోవడం వల్ల మనకొచ్చేటువంటి ఫలితం ఏంటి అంటే, మొట్టమొదటిది సహస్రారం నుంచి శక్తి అన్ని కేంద్రాలకు అందించబడుతుంది. మనకు తెలియకుండానే మనం శక్తివంతం అవుతాం. ఇందాక అర్జునుడన్నట్టు, ఏంటి ఆయనకి పని చేసి పెట్టి నేను చాలా శక్తివంతమయ్యాను అంటాడు కదా! పని చేయడం వల్ల శక్తి పెరగలేదు. సహాయం చేయడం వల్ల శక్తి పెరిగింది అంటారు కదా కృష్ణుడు. అలాగనమాట. సహస్రారం నుంచి శక్తి అన్ని కేంద్రాలకి అందించబడుతుంది. నెక్స్ట్ చక్రాలు, గ్రంథులు, అవయవాలు అన్నీ వెంటనే స్వచ్ఛపరచబడతాయి. మన యొక్క చక్రాలు, గ్రంథులు, అవయవాలు అన్నీ వెంటనే స్వచ్ఛపరచబడతాయి. నెక్స్ట్ ఉద్వేగిక స్వచ్ఛత ద్వారా ప్రేమ, శాంతి, కృతజ్ఞత, వినయం, క్షమలు మొలకెత్తుతాయి. అంటే భౌతిక స్వచ్ఛత ద్వారా మన బాడీలో ఉండే అవయవాలన్నీ మంచిగా అవుతాయి. ఆరోగ్యం బాగవుతుంది. ఉద్వేగాల శరీరంలోకొచ్చేటప్పటికి ప్రేమ, శాంతి, కృతజ్ఞత, వినయం, క్షమ ఇవన్నీ మొలకెత్తుతాయి. అంటే ఉద్వేగాలు కూడా మంచిగా అయిపోతాయి. నెక్స్ట్ ఇవన్నీ ఏమవుతాయంటే, ఎప్పుడైతే మనం ప్రేమతో, శాంతితో, కృతజ్ఞతతో, వినయంతో, క్షమతో ఉంటామో, అప్పుడు మన చైతన్యం ఆటోమేటిక్‌గా విస్తరించి, మనం స్పష్టంగా ఆలోచించేటట్లు చేస్తుంది. అప్పుడు మన ఆలోచన విధానం స్పష్టంగా ఉంటది. ఏమాత్రం నకారాత్మకంగా డైలమాలో ఉండదు. సృజనాత్మక శక్తులు పెంపొంది, మానవ హృదయాలను ఉన్నతీకరించే గొప్ప శక్తులను ప్రపంచంలోకి తెస్తాయి.
ఎప్పుడైతే మనం ఆ విధంగా భౌతిక శరీరాన్ని, ఉద్వేగిక శరీరాన్ని, తర్వాత మానసిక శరీరాన్ని స్వచ్ఛపరుచుకున్నామో, అప్పుడు మనలో సృజనాత్మక శక్తులు పెంపొంది, మానవ హృదయాల్ని ఉన్నతీకరించేటువంటి గొప్ప శక్తులు మనలో నుంచి ప్రసరిస్తాయి. ఇది ఫ్రెండ్స్ మనకి ఆశీర్వాదం పెంచుకోవడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు. ఓకే. నెక్స్ట్ ఇంకొక 10 మినిట్స్‌లో అయిపిస్తాను. బోరింగ్‌గా ఉందా? లేదా 10 నిమిషాలు బ్రేక్ అక్కర్లేదా పార్వతి? ఓకే. సౌందర్యం నెక్స్ట్ పాయింట్. మనలో పెంచుకోవాల్సినటువంటి నెక్స్ట్ సుగుణం సౌందర్యం. ఓకే. థాంక్ యూ. ఎక్కడుంటుంది ఈ సౌందర్యం? ఏంటి ఈ సౌందర్యం చూద్దాం. అసలు మానవ ఉనికి మూలమే సౌందర్యం అంటారు టార్కమ్ గారు. మానవుని యొక్క ఉనికి మూలమే సౌందర్యం. సౌందర్యంలో నుంచే మనం వచ్చాం. మన చైతన్యం వచ్చింది. ప్రతి వ్యక్తిలోనూ సౌందర్యం ఉంటుంది. ఎందుకంటే భగవంతునిలో నుంచే గదా మనం వచ్చాము. ఫస్ట్ చెప్పుకున్నాం. పూర్ణాత్మలో నుంచి వచ్చాము. పూర్ణాత్మలో సౌందర్యం ఉంది గదా! అది ఆటోమేటిక్‌గా మనలోకొచ్చేస్తుంది గదా! కాబట్టి మన మూలమే సౌందర్యం. ప్రతి ఒక్కళ్ళు సౌందర్యభరితులే అన్న విషయాన్ని మనం గుర్తిస్తే చాలు. ఆళ్ళల్లో సౌందర్యాన్ని మనం చూడగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళు సౌందర్యభరితులే. ఇక్కడ చూసి ఈమె నల్లగుందే, ఈమెకేమో అందం లేదే, ఈమె ముక్కు ఇలాగుందే, అందం లేదే, ఈమె కళ్ళు పక్కకున్నాయే, అందం లేదే కాదు ఫ్రెండ్స్. అది బాడీ. సౌందర్యం కాదది. సో, సౌందర్యభరితులే అన్న విషయం మనం గుర్తిస్తే చాలు. అంటే శరీరానికి అతీతంగా చూడగలగాలి. మనమేం చేస్తాము, ఇక్కడే చూస్తాం. ఒక ఒక వ్యక్తున్నారు. ఇలా ఉంది. ఈమె సౌందర్యం లేదు. స్టాంపేసేసుకుంటాం. ఇంకొకళ్ళున్నారు. ఒక అబద్ధం చెప్పారు. ఛీ! వీళ్ళు అబద్ధం చెప్పారు. వీళ్ళు మంచోళ్ళు కాదు. వీళ్ళల్లో సౌందర్యం లేదు. ఫిక్స్ అయిపోతాం. ఆళ్ళని చీదరించుకుంటాం. తప్పు చేస్తే పనికిరాని వారిగా భావించడం అన్నది మనం చెయ్యరాదు. ఎందుకంటే ఇంతకుముందు మనం తప్పు చేసే గదా ఇక్కడికొచ్చాము. ఇప్పుడు చెయ్యట్లేదా ఏంటి మనం? కాబట్టి ఒ ఒ మన ఎదుటివాడు తప్పు చేసినప్పుడు వాడిని అసహించుకునేవాడు అని, పనికిరాని వాడని మనం భావిస్తాం. కానీ మనం చేసే తప్పుల్ని మనం వెనకేసుకుంటాము. కాబట్టి ఎదుటివాడుని తక్కువగా భావించొద్దు. మనం ఎన్ని మూర్ఖమైన పనులు చేసినా మన హృదయంలో సౌందర్య భరితంగానే ఉంటాము. ఎన్ని వరస్ట్ పనులు చేసుంటాం మన జీవితంలో మనం. అయినా మనం ఈరోజు ఇక్కడికొచ్చి చక్కగా జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సిద్ధమయ్యామంటే మనలో సౌందర్యం లేకుండానే ఇక్కడికొచ్చి కూర్చున్నామా చెప్పండి? సో, ఒక అద్భుతమైన సౌందర్యం ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక దొంగలో ఉంటుంది. ఒక అబద్ధాలు చెప్పేవాడిలో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. ఏంటి ఈ సౌందర్యం అంటే? అంటే కళాత్మక అభిరుచి కలిగి ఉండడం. మనకి తెలియాలి కదా! సౌందర్యం అంటే ఇప్పటిదాకా పైకి కనిపించేదే, లేపోతే గుణాలల్లో కనిపించేదే అనుకుంటున్నాం కదా! అంతర్ సౌందర్యం. కళాత్మక అభిరుచి కలిగి ఉండడం. ఆస్వాదనాపూర్వకంగా ఉండగలగడం. అభినందించగలిగి ఉండగలగడం. ఈ లక్షణాలన్నీ ఇన్నర్‌లో ఉంటాయి. ఉన్నాయి అంటే సౌందర్యభరితులే. అది ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ అనుభూతి చెందడం. ఆహ్లాదకరంగా ఉండడం. ఆనందంగా ఉండడం. సంతృప్తికరంగా ఉండడం. ఆనందాన్ని ఇతరులకి అందించగలగడం. నైపుణ్యాన్ని కలిగి ఉండడం. మంచి భావోద్వేగాలు కలిగి ఉండడం. వీటిని వెతికితే ఎవ్వరిలో అయినా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిల్లో ఏ ఒక్కటైనా దొరకబోద్దా చెప్పండి? దొరికిందంటే సౌందర్యం ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ 'రత్నాకరుడిని' తీసుకుందాం. 'రత్నాకరుడు' దొంగతనాలు చేసుకుంటా బతుకుతున్నాడు.
అందరిని చంపేసేవాడు. లాక్కునేవాడు. ఎదురు తిరిగితే చంపేసేవాడు. అంత క్రూరంగా బతుకుతూ ఉన్నాడు. ఒకరోజు నారదుడొచ్చాడు. నారదుడిని పట్టుకొని నాకు నాకు నగలివ్వు, నాణ్యాలివ్వు అన్నాడు. నగలా? నాణ్యాలా? నా దగ్గర ఎక్కడున్నది నాయనా? నా దగ్గర నారాయణ మంత్రం తప్ప ఏమీ లేదు నాయనా అంటాడు. ఏయ్! నువ్వు దాచిపెట్టావు తీయి అని చెప్పి చెట్టుకి గట్టేస్తాడు. నా దగ్గర లేవురా బాబు అంటాడు. సరే అసలు నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అసలంటే, మరి నా భార్య బిడ్డల్ని పోషించుకోవాలి గదండీ! అంటాడు. అవునా! మరి నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు గదా! వాళ్ళు పంచుకుంటారా అడిగి రాపో అంటాడు. అడిగితే ఆళ్ళు నాకేం సంబంధం నీ బాధ్యతది అంటారు. భార్య అలాగే అంటది, బిడ్డ అలాగే అంటాడు. అయిపోయింది ఈయనకి. అప్పుడొస్తాడు. అయ్య బాబోయ్! నేను ఇన్ని రోజులు వాళ్ళ కోసం వాళ్ళు నా వాళ్ళు అనుకున్నాను. నా పాపంలో ఏం పంచుకోరంట. మరిప్పుడు నేనేంటి చెయ్యాలి? నీ సౌందర్యాన్ని బయటికి అని జెప్తాడు నారదుడు. చూసారా? ఆ దొంగలో ఆ లోపలున్నటువంటి సౌందర్యాన్ని నారదుడు బయటికి తీశాడు. అలాగే మనలో ఉన్న సౌందర్యాన్ని మన గురువులు బయటికి తీస్తున్నారు. అవునా కాదా? సో, మనం ఇక్కడ ఎలాంటి వాళ్ళమైనా సరే, ఎలా ఉన్నా సరే, మనలో ఉన్నటువంటి సౌందర్యాన్ని మనం బయటికి తీసుకోవాలి మాస్టర్స్. రత్నాకరుడిలో ఉన్నటువంటి సౌందర్యం మనలో కూడా ఉంటుంది గదా! అలాగే ఇంకొక సిట్యుయేషన్ జెప్తాను. గౌతమ్ బుద్ధుడు దగ్గరికి ఒక వ్యక్తొస్తాడు. వస్తే వాళ్ళు లోపలికి రానీయరనమాట. లేదు లేదు నువ్వు బుద్ధుడిని కలవడానికి వీల్లేదు. నువ్వు దొంగవి. నువ్వు లోపలికి రావద్దు అని గేటేసేస్తుంటారు. 2, 3 సార్లొస్తారు. బుద్ధుడిని కలవనీయరోళ్ళు. వీళ్ళు ఇట్ట గాదులే అని జెప్పి దొంగతనం ఎక్స్‌పర్ట్ గదా! గోడ దూకుతాడు. గోడ దూకి బుద్ధుడి రూమ్‌లోకెళ్తాడు. ఎళ్తే తీరా చూస్తే ఆయన భిక్షకెళ్ళిపోయి ఉంటాడు. ఏం చేయాలిరా భగవంతుడా! నేనింత కష్టపడి గోడ దూకొస్తే ఇలా అయిందే అని జెప్పి ఎటు పోలేక ఆ మూలలో కూర్చుంటాడు. అందరొస్తారు. వచ్చి వీడిని పట్టుకుంటారు. పట్టుకొని "నిన్ను రావద్దు అంటే నువ్వు గోడ దూకొస్తావా?" అని జెప్పి ఒక స్తంభానికి కట్టేస్తారు. కట్టేసి ఆడిని కొడతా ఉంటారు. బుద్ధుడొస్తాడప్పుడు. ఏంటి ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. మీకు కరుణ లేదా కొంచెమన్నా? అదేంటండి వీడు దొంగండి. గత జన్మల్లో హత్యలు చేశాడండి. ఒ ఒ ఆళ్ళల్లో ఒకతనికి గత జన్మలు చూసే టెక్నాలజీ ఉందన్నమాట. ఆయన మొహం చూడగానే గత జన్మలన్నీ కనిపిస్తున్నాయి. గత జన్మల్లో ఇంత దుర్మార్గుడండి. ఇప్పుడు దొంగండి. అవునా! ఇప్పుడాడెందుకొచ్చాడు? నిన్ను కలవడానికొచ్చాడండి. నన్ను కలవడానికొచ్చాడంటే వాడేదో నేర్చుకోవడానికే కదరా వచ్చాడు. వాడిలో ఉన్న సౌందర్యాన్ని బయటకు తీయడానికే కదరా వచ్చాడు. మీరెందుకు దాన్ని గుర్తించలేకపోయారు? చూసారా? సో, అతను బుద్ధుడి దగ్గరకొస్తాడు. ఆ రోజు నుంచి సన్యాసం తీసుకుంటాడు. ఒక అద్భుతమైనటువంటి బుద్ధిస్ట్‌గా మారిపోతాడు ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ సౌందర్యం ఉంది. దాన్ని మనం వెలికి తీయాలి. మరి సౌందర్యాన్ని పెంచుకోవడం ఎలా? ఉంది బానే ఉంది. దాన్ని తీస్తే బానే ఉంటది. దాన్ని ఎలా పెంచుకోవాలి? సౌందర్యాన్ని పెంచుకోవాలంటే ముందు ఫిజికల్ బాడీ నుంచి తీసుకురమ్మంటున్నాడు. ఎందుకంటే మనం 3 బాడీస్‌ని యాక్టివ్ జేసుకోవాలి గదా! ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ అండ్ మెంటల్ బాడీ. ఫిజికల్ బాడీ కోసం ఏం చేయాలంటే శరీరాలను చక్కటి ఆకృతితో అందంగా ఉంచుకోవాలి. నీచమైన శరీరం, తుచ్చమైన శరీరం ఇది ఎలాగుంటే ఏంటి? కాదు ఫ్రెండ్స్. శరీరాన్ని మంచి చక్కటి ఆకృతితో అందంగా వీలైనంత వరకు అందంగా ఉంచుకోవాలి. దానికోసం దాన్ని మంచిగా ఉంచుకోవడం కోసం ఏం చేయాలి? సరైనటువంటి ఆహారం తీసుకోవాలి. దానికి కావాల్సినంత విశ్రాంతినివ్వాలి. దానికి కావాల్సినటువంటి నిద్రనివ్వాలి. ఏంటండి బాడీ ఏమైతే ఏంటి నేను నైటంతా కూర్చొని ధ్యానం చేస్తా. పాపం అది ఎంత అలసిపోతదో తెలుసా? నిజంగా ధ్యానం చేస్తే అలసిపోదు. కానీ మనం నిజంగా ధ్యానం చేస్తున్నామా చెప్పండి? ఒక గంట కూర్చుంటే మహా అంటే ఒక్క నిమిషం ఉంటామేమో ధ్యాన స్థితిలో. ఓకే. కాబట్టి దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ అందించాల్సిందే. యోగా చెయ్యండి. అవసరమైనటువంటి సాధనలు చేయండి. ఇవన్నీ చేసి ఏదేమైనా సరే మీ శరీరాన్ని అందంగా మంచి ఆకృతితో ఉంచుకోండి. ఇది ఫిజికల్ బాడీకి. ఎందుకు అంటే దేహమే దేవాలయం కదా! మనకి శంకరాచార్యులు ఏం చెప్తారు? దేహమే దేవాలయం. కాబట్టి దానికి అందమైన దుస్తులెయ్యండి.
కృష్ణ భగవానుడు చూడండి ఎంత అందమైన దుస్తులేసుకుంటాడో, ఎప్పుడు ఎక్కడ తగ్గడు. ఒకసారి రాధ బెంగ పడతదనమాట. చాలా బాధపడతది. బాధపడి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి అలా బెడ్ మీద పడుకొని నిద్రపోతా ఉంటది. దిగులుగా ఉంటది. అప్పుడు కృష్ణుడొస్తాడు. వచ్చి "ఏంటి రాధా ఇలా పడుకొనున్నావు? ఈరోజు అలంకరించుకోలేదేంటి?" అంటాడు. అంటే, "ఏం కృష్ణ ఎక్కడ అలంకరించుకోను? ఈ శరీరం అనారోగ్యం పాలవుతుంది గదా! ఇంకెందుకు కృష్ణ" అంటారు. ఏంటేంటి అనారోగ్యం పాలవుతుందా? ఈరోజు అనారోగ్యం పాలైతే రేపు మంచిగా అవ్వదా? లేయి అర్జెంట్‌గా నువ్వు అలంకరించుకో చక్కగా. రా నేను అలంకరిస్తాను రా అని జెప్తాడు. అప్పుడు జెప్తాడు కృష్ణుడు, "నువ్వు నీ కోసం, నీ లోపలున్న సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం నువ్వు అలంకరించుకోవాలి. అంతేగాని నేను బయటికెళ్ళట్లేదు గదా! ఎందుకు అలంకరించుకోవాలి?" నేనైతే నిజంగా అలాగే ఉంటా. అమ్మ నీకు పుల్కాయన్ని ఆ? సో ఎవరి కోసమో కాదు ఫ్రెండ్స్. మనలో ఉన్న సౌందర్యాన్ని మనం పెంపొందించుకోవడానికి, మనల్ని మనం అందంగా చూసుకోవాలి. ఫిజికల్ బాడీ అందంగా చూసుకున్నప్పుడే గదా! లోపలుండే సౌందర్యం బయటకొస్తది. సో, మన కోసం మనం అలంకరించుకోవాలి. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ ఎదుటి వాళ్ళ కోసం. మనము ఫస్ట్ ఆప్షన్ ఎదుటి వాళ్ళని పెట్టుకుంటాం. సెకండ్ ఆప్షన్ మనది పెట్టుకుంటాం. మనదసలు పెట్టుకోము గూడా ఒక్కోసారి. సో మంచి అందమైన దుస్తులు ధరించండి. మీకు మీరు ఇతరులకి అందంగా కనిపించండి. నెక్స్ట్ పరిసరాలు అందంగా ఉంచండి. ఏముందబ్బా ఎవరు చూస్తరు అని ఈ వస్తువులు ఎక్కడ పడేస్తా ఉంటాం. మిమ్మల్ని ఉన్నతీకరించి మేధస్సు చక్కగా పనిచేసేటట్లు చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎప్పుడైతే మన చుట్టూ ఉండే పరిసరాల్ని నీట్‌గా, అందంగా ఉంచుకుంటామో, అప్పుడు మన మైండ్ ఫ్రెష్‌గుంటది. ఎప్పుడన్నా చూడండి మన ఇల్లు చిందరవందరగుంది. నీట్‌గా సర్దేశాం. సర్దేసిన వెంటనే ఎలా ఉంటది చెప్పండి మనకి? అబ్బా! ఎంత బావుంది. ఆహ్లాదంగా అనిపిస్తది మనకు తెలియకుండానే. సో, మనకు తెలియకుండానే మన పరిసరాలు మనల్ని ప్రభావితం చేస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి వాటిని ఎప్పుడూ నీట్‌గా ఉంచుకోవాలి. అప్పుడు మన మేధస్సు చక్కగా పనిచేస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటాము. నెక్స్ట్ ఇంటి పరిసరాలలో పూల చెట్లను ఉంచి అందంగా అలంకరించండి. ఇయన్నీ టార్కమ్ గారు ఇస్తున్నటువంటి టెక్నిక్స్ మనలో సౌందర్యాన్ని పెంచుకోవడానికి. సో, ఇంటి పరిసరాలు పూల చెట్లతో ఉంచి అందంగా అలంకరించండి. అది మీలో సౌందర్య తత్వాన్ని మేల్కొల్పుతుంది. మీ లోపలుండే ఆ సౌందర్య తత్వాన్ని బయటికి తీసుకొస్తదది. నెక్స్ట్ ప్రతి వారితోనూ నిజాయితీగా వ్యవహరించటం. అంటే ఇప్పటిదాకా ఫిజికల్ బాడీకి చెప్పారు. ఇప్పుడు ఎమోషనల్ బాడీకి చెప్తున్నారు. ప్రతి వారితోనూ నిజాయితీగా వ్యవహరించటం, నిష్కపటంగా వ్యవహరించడం ద్వారా బంధాలు, భావాలు, ఉద్వేగాలు సౌందర్యంతో ఉంటాయి. ప్రతి వాళ్ళతో నిజాయితీగా వ్యవహరించడం, నిష్కపటంగా వ్యవహరించడం ద్వారా మన రిలేషన్స్ అందరితోని బంధాలు, మన ఫీలింగ్స్, భావాలు, ఉద్వేగాలు సౌందర్యంతో ఉంటాయి. నెక్స్ట్ గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి. గౌరవాన్ని మనం ఇవ్వాలి, ఎదుటి వాళ్ళ నుంచి తీసుకోవాలి. ఇతరులు మనల్ని ఎప్పుడైనా గౌరవం ఇవ్వకుండా ఉంటే వెంటనే "ఏయ్! నాకెందుకు గౌరవం ఇవ్వట్లేదు? నన్ను గౌరవించు" అనాలి నిర్మొహమాటంగా. ఎందుకంటే అవమానించే హక్కు ఎవ్వరికీ లేదు. మనం ఎవరిని అవమానించే హక్కు మనకి లేదు. మనల్ని ఎవరు అవమానించే హక్కు వాళ్ళకి లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఎదుటివారిని, ఎదుటివారు మనల్ని గౌరవించుకుంటూ ఉండాలి. అప్పుడు మనలో ఉండే సౌందర్యం పెరుగుతుంది. మనల్ని అవమానించే హక్కు ఎవ్వడికి ఇవ్వకూడదు. మనం ఎవరిని అవమానించకూడదు. ఈ 2 చేసినప్పుడు మనలో సౌందర్యం పెరుగుతుంది. నెక్స్ట్ దైవాన్ని గౌరవించడం అంటే ప్రతి వ్యక్తిలోని దివ్యత్వాన్ని గ్రహించి వారితో చిత్తశుద్ధితో వ్యవహరించటం. మనం ఏమనుకుంటాము దైవాన్ని గౌరవించడం అంటే భగవంతుడి వైపుకి కాళ్ళు పెట్టకూడదు. భగవంతుడికి పూజలు చెయ్యాలి. భగవంతుడికి ఏంటి పాలు పోసి అభిషేకాలు చెయ్యాలి. అప్పుడు అది భగవంతుడిని గౌరవించడం అనుకుంటాం.
కానీ అసలు భగవంతుడిని గౌరవించడం అంటే ఏంటంటే, ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గ్రహించి, వారితో చిత్తశుద్ధితో వ్యవహరించటం. గౌరవిస్తాం పైకి. దివ్యత్వాన్ని గ్రహించినట్టుగా నటిస్తాం. చిత్తశుద్ధితో వ్యవహరించం ఫ్రెండ్స్. కావాలంటే గమనించండి. చిత్తశుద్ధితో వ్యవహరించడం అంటే ఏంటంటే, వాళ్ళ వెనకాల వాళ్ళని తప్పుగా మాట్లాడుకోకుండా ఉండడం. ఒక వ్యక్తొస్తారు. మనతో మాట్లాడతారు. ఆళ్ళెళ్ళిపోగానే ఆళ్ళ దగ్గరేమో తలకాయ ఊపేసి నువ్వు గొప్పదానివి అది, ఇది అని పొగిడేస్తాం. ఆళ్ళెళ్ళిపోగానే అబ్బా! ఈమె చెప్పొచ్చిందబ్బా! అని వాళ్ళని మళ్ళీ మాట్లాడతాం. సో, మన చిత్తశుద్ధి పోయింది. అంటే మన సౌందర్యం పోయినట్టే ఫ్రెండ్స్. ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గ్రహించి చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అప్పుడు మనలో సౌందర్యం పెరుగుతుంది. నెక్స్ట్ నమ్మదగని వారు మీకు మరియు సమాజానికి, జీవితానికి హాని చేస్తారు. నమ్మదగని వారు. ఎవరైతే నమ్మకం పోగొట్టుకునే వాళ్ళుంటారో, నమ్మదగని వాళ్ళుంటారో, వాళ్ళు మనకి, సమాజానికి, జీవితానికి హాని జేస్తారు. అందుకని మనము నమ్మదగిన వారుగా ఉండాలి అంటున్నారు. మనం ఎప్పుడైతే నమ్మదగిన వాళ్ళుగా ఉంటామో, అప్పుడు మనలో సౌందర్యం పెరుగుతుంది. నెక్స్ట్ మనస్సులో కోపం, ద్వేషం, దుఃఖం కలగగానే మనం మన పరిసరాల్ని విషపూరితం చేస్తాము. చూడండి మన లోపల కోపమొచ్చింది. మన పరిసరాలన్నీ పొల్యూట్ చేసేస్తాం. డామ్, డూమ్, డూస్క్ అని జెప్పి. అన్నీ కింద పడేస్తాం. అవునా కాదా? మన పరిసరాలన్నీ విషపూరితం చేసేస్తాం. మనం దుఃఖంలో ఉన్నాం. అప్పుడు గూడా అంతే. మనం డిస్టర్బ్ అవ్వడం గాక అందరిని డిస్టర్బ్ చేసేస్తాం. మన చుట్టూ ఉండే పరిసరాలన్నీ డిస్టర్బ్ చేసేస్తాం. కాబట్టి మన మనో కాలుష్యాన్ని సృష్టించకుండా జాగ్రత్తగా ఉండడం వల్ల సౌందర్యభరితమవుతాము. అంటే మన యొక్క కోపాన్ని, ద్వేషాన్ని, దుఃఖాన్ని బ్యాలెన్స్ చేసుకొని మన పరిసరాల్ని పొల్యూట్ అవ్వకుండా చూసుకోవడమే. అప్పుడు మనం సౌందర్యభరితంగా ఉంటాం. నెక్స్ట్ ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే విముక్తి, అభయం, రూపాంతరత. ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఏమనుకుంటామంటే, నేను ఈరోజు గంట ధ్యానం చేస్తున్నా. ఓకే. నేను డెవలప్ అయిపోయాను. ఓకే. గంట సాంగత్యం చేస్తున్నా. ఓకే. నేను ఆధ్యాత్మికంగా ఎదిగిపోయాను. ఇలా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ టార్కమ్ గారు ఏమంటున్నారంటే, ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే అదేం కాదమ్మా. విముక్తి. మీ నుంచి మీకు విముక్తి. రెండోది అభయం. అభయంలో ఉన్నారా లేదా? నీకేదన్నా కష్టమొచ్చింది. ఓహ్! నన్ను పరమాత్ముడు చూసుకుంటాడబ్బా అన్న అభయం మీకుందా లేదా? అభయంలో ఉంటే ఓకే. ఆధ్యాత్మికతలో ఒక పాయింట్ రైట్. విముక్తిలో ఉంటే ఇంకో పాయింట్‌లో రైట్. రూపాంతరత నిన్ను నువ్వు ఆహ్, ఆహ్, ఆ పరిసరాలకి, ప్రకృతికి అనుగుణంగా మార్చుకోగలుగుతున్నావా లేదా? ఇవి ఉన్నప్పుడే నీ ఆధ్యాత్మికత అభివృద్ధిలో ఉన్నట్టు. 1 విముక్తి, 2 అభయం, 3 రూపాంతరత. ఈ 3 ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నట్టు. అంతేగాని ఆహ్, విజ్ఞాన సర్వస్వం ఉన్నా సరే, ఎన్ని క్లాసులు చెప్పుకున్నా సరే, ఎంతెంత పెద్ద సబ్జెక్ట్ చెప్పినా సరే ఇది నాకే. ఎంత పెద్ద సబ్జెక్ట్ చెప్పినా, ఏం చేసినా ఈ మూడిట్లో లేనంటే నేను ఆధ్యాత్మిక అభివృద్ధిలో లేనట్టే. అందరికి. సో విజ్ఞాన సర్వస్వం ఉన్నా సరే, స్వీయ అభివృద్ధి, పరిపూర్ణతల వైపు మళ్ళకపోతే ఏమీ లేనట్టే. టార్కమ్ గారు ఎంత పెద్ద చురకేసారో చూడండి. స్వీయ అభివృద్ధి అంటే నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడం, పరిపూర్ణతల వైపు మళ్ళడం. ఈ లేకపోతే మనము అభివృద్ధి చెందినట్టు కాదు. ఆధ్యాత్మిక ఉన్నట్టు కాదు. అప్పుడు మనలో సౌందర్యం వికసించే ప్రశ్నే లేదు. నెక్స్ట్ సౌందర్యం పెరగాలంటే ఎవరితోనూ పోల్చుకోకుండా ఉండడం. ఒకవేళ పోల్చుకోవాలి అనుకుంటే ఉన్నతమైన వారితో పోల్చుకోవడం.
మనకంటే సీనియర్స్‌తో పోల్చుకొని, అయ్యో! నేను అలాగ లేనే, నేనెప్పుడు అలా అవ్వాలి అని పోల్చుకోవాలి తప్ప, పక్కన వాళ్ళతో పోల్చుకోకూడదు. నేనలా ఎప్పుడు అవ్వాలి, దానికోసం నేను కృషి చెయ్యాలి అన్న దాని కోసం మాత్రమే పోల్చుకోవాలి. నెక్స్ట్ ఎప్పుడు నిరంతరం ఉల్లాసంగా ఉండడం. నిరంతరం ఉల్లాసంగా ఉండడం. నెక్స్ట్ మన ఇష్టాలను ఇతరులపై రుద్దకుండా ఉండడం. మన ఇష్టాలను ఇతరులపై రుద్దకుండా ఉండడం. నెక్స్ట్ ఇతరుల్ని ప్రశంసిస్తూ వారి గురించి ఉన్నతంగా మాట్లాడడం. ఇతరుల్ని ప్రశంసిస్తూ వారి గురించి ఉన్నతంగా మాట్లాడడం. నెక్స్ట్ గతంలో మీరు ఎవరినైనా అవమానించి, గాయపరిచి ఉంటే వారికి మంచి ఆలోచనలను పంపడం. మన వల్ల ఎవరన్నా ఇబ్బంది పడి, బాధపడి ఉన్నారనుకో, అయ్యో! నేను ఆ రోజు పాపం వాళ్ళనలా బాధ పెట్టాను కదా! అని చెప్పి మనము హాయిగా కళ్ళు మూసుకొని కూర్చొని ఇందాక చెప్పుకున్నాం గదా! ఆశీర్వచనం పంపించాలని అలాగా వాళ్ళకి మంచి ఆలోచనలను పంపించడం. నేను నీ పట్ల అలా ప్రవర్తించాను. సారీ. ఇక మీదట నేను నేను నీ పట్ల అలా ఎప్పుడు ప్రవర్తించను అని జెప్పి కళ్ళు మూసుకొని ఆత్మతో కనెక్ట్ అయ్యి చెప్పుకోవడం. అప్పుడు మనలో సౌందర్యం వికసిస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ సౌందర్యం వికసించడానికి మనం చేయాల్సిన పనులు. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. ఈరోజు 3 చెప్పుకున్నాం మనం. 3 సుగుణాలు. అయితే ఈ 3 సుగుణాల్ని మరి ప్రాక్టీస్ చేయాలి. ఓకే. థాంక్ యూ. ఈరోజు మనం ఏమేం సుగుణాలు చెప్పుకున్నాం? 3. 1 ఆకాంక్ష అన్న సుగుణం చెప్పుకున్నాం. తర్వాత ఆశీర్వచనం అన్న సుగుణం చెప్పుకున్నాం. నెక్స్ట్ సౌందర్యం. ఓకే. థాంక్ యూ. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈలోపు సారొస్తారు. బ్రేకా? ధ్యానమే బ్రేకు. అంటే మధ్యలో టిఫిన్ చేసొస్తావా బ్రేకిస్తే? ఓకే మాస్టర్స్. నువ్వైతే బ్రేక్ తీసుకొని రా పర్లేదు. వీళ్ళైతే ధ్యానం చేస్తారు ఒక 10 నిమిషాలు. ఓకేనా? రికార్డ్ ఆపేయి మీనా. మళ్ళీ సారొచ్చినప్పుడు స్టార్ట్ చేద్దాం.